అందరికీ శుభోదయం. ఒక సంకల్పం తీసుకున్నప్పుడు దాని యొక్క గొప్పతనం ఎప్పుడు బయటపడుతుందంటే, అటువంటి చక్కని కార్యక్రమం దిగ్విజయంగా సాగుతున్నప్పుడు మాత్రమే దాని యొక్క గొప్పతనం తెలుస్తుంది. అలానే ఒక మంచి సంకల్పం తీసుకొని పుస్తకం యొక్క గొప్పతనం, ప్రతి పుస్తకం యొక్క విశ్లేషణ మనం వారం వారం తెలుసుకుంటే, మనం విజ్ఞానవంతులం కావడమే కాకుండా అనేక మందిని విజ్ఞానవంతులుగా చేయవచ్చు అనే సంకల్పంతో, సదుద్దేశంతో ఇటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టిన శ్రీ వాసు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముచ్చటగా మూడో వారాన్ని మనం మొదలు పెట్టేద్దాం. ఈరోజు మన ముందు ఉన్నారు రామ్మోహన్ గారు. ఈరోజు మంచి ఒక చక్కని పుస్తకాన్ని మనకు విశ్లేషించడం కోసం, విశ్లేషణాత్మకంగా తన ప్రజెంటేషన్ చేయడం కోసం, ఒక గొప్ప పుస్తకాన్ని మనం చదవడం మొదలు పెడితే ఒక 15 రోజులు పట్టొచ్చు, నెల రోజులు పట్టొచ్చు. వారి యొక్క టైము, వారి యొక్క సమయ పాలన వాళ్ళు ఉపయోగించుకోవడం వల్ల. కాకపోతే ఒక పుస్తకాన్ని బాగా చదువుకున్న తర్వాత దాన్ని విశ్లేషించడం జరగడం వల్ల మనం అనేక విషయాల్ని క్లుప్తంగా తెలుసుకోగలుగుతాం. మీరు చూస్తే పుస్తకం గురించే కాదు, కుకు ఎఫ్ఎం అని రీసెంట్‌గా ఒక యాప్ కూడా ఉంది. ఆ ఎఫ్ఎంలో ఈ పుస్తక విశ్లేషణే మనం చూస్తూ ఉంటాం. కానీ వాసు గారు అందరిని డబ్బులెందుకు ఖర్చు చేయించడం, మన స్నేహితులందరూ కలిపి చక్కగా విశ్లేషించుకుంటే ఇంకా మంచి విషయాలు తెలుసుకోవచ్చు. ఇంకా మనం ఆ విశ్లేషణ ఇంకొంచెం మంచి జ్ఞానాన్ని మనందరికీ ప్రసాదిస్తుందని చెప్పే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మన రామ్మోహన్ గారు బిఎస్ఎన్ఎల్‌లో అకౌంట్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ ఇంపాక్ట్ నుంచి కంప్లీట్ చేశారు. ఆయన పుస్తక ప్రియులు. తను ఒక మంచి పుస్తకాన్ని ప్రజెంట్ చేస్తా అనుకున్నప్పుడు వాసు గారిని అడిగినప్పుడు మంచి సంకల్పం ఉంది కాబట్టి ఈ కార్యక్రమంలో మీరు పాలుపంచుకోవాలన్నప్పుడు వారు సహృదయంతో ఒప్పుకోవడం, ఈరోజు తన ప్రెజెంటేషన్ చేయడానికి ఒప్పుకున్నందుకు రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ సార్. ద డిజిటల్ డాష్ ఈజ్ యువర్స్. ప్లీజ్ స్టార్ట్ అ ప్రెజెంటేషన్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ముందుగా నన్ను ఈ పుస్తక పఠనం యొక్క ప్రోగ్రామ్ గురించి నన్ను వాసు గారికి, నా వాయిస్ అడవులుగా ఉంది కదండి. ఎస్ సార్. నన్ను వాసు గారికి ఇంట్రడ్యూస్ చేసినటువంటి స్వర్ణలత మేడం గారికి కృతజ్ఞతలు. అట్లాగే నన్ను ఇంట్రడ్యూస్ చేయగానే వాసు గారు నాకు కాల్ చేసి ఇట్లా పుస్తకపట్నం అనేటువంటి ఒక కార్యక్రమం చేస్తున్నామండి, మీరు కూడా ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అని చెప్పి నాతో మాట్లాడి నన్ను ఈ గ్రూప్ లో జాయిన్ చేశారు. సో వాసు గారికి కూడా నా కృతజ్ఞతలు. తర్వాత నా గురించి చక్కగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి రాజేష్ బాబు గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ రోజు ఈ పుస్తక పఠన కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి అందరికీ నా కృతజ్ఞతలు. సో నేను ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే పుస్తకం పేరు, నేను ఎక్కువగా అంటే ఈ మధ్య కాలంలో ఇంగ్లీష్ బుక్స్ చదువుతుండడంతో నా వాక్యాలు ఎక్కువ ఇంగ్లీష్ లో వస్తుంటాయి. అయినా నేను ట్రై చేస్తాను తెలుగులో చెప్పడానికి. ది కాంపౌండ్ ఎఫెక్ట్ బై డారెన్ హార్డీ అని తెలుగులో సమ్మిశ్రణ ఫలితం అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో ఈ బుక్ గురించి నేను ఇవాళ దాన్ని చదివిన తర్వాత నా అవగాహన, రైటర్ చెప్తున్నటువంటి విషయాలని నేను మీ ముందు ఉంచుతాను. కొన్ని విషయాలు డారెన్ హార్డీ గారి గురించి, అంటే రైటర్ గారి గురించి బుక్ గురించి మాట్లాడుకునే ముందు డారెన్ హార్డీ గారి గురించి, వారి జీవిత లైఫ్ స్టోరీ గురించి కొంచెం ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో డారెన్ హార్డీ గారు దాదాపు ఒక 40 సంవత్సరాలు సక్సెస్ గురించి రీసెర్చ్ చేసి, సక్సెస్ఫుల్ పర్సన్స్ వాళ్ళ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎట్లా సక్సెస్ అవుతారు, ఏ ఐడియాస్ అయితే సక్సెస్ కి దగ్గరకు తీసుకెళ్తాయి, మనం ఏం చేస్తే సక్సెస్ ని సాధిస్తాము అనేటువంటి విషయం మీద కొన్ని లక్షల డాలర్లు ఇన్వెస్ట్ చేసి, టైం అండ్ ఎనర్జీ ఇన్వెస్ట్ చేసి దాదాపు ఒక 40 సంవత్సరాలు దాని మీద కృషి చేసి అవుట్ ఆఫ్ హీజ్ ఎక్స్పీరియన్స్ రాసినటువంటి ఈ బుక్ ది కాంపౌండ్ ఎఫెక్ట్, తెలుగులో సమ్మిశ్రణ ఫలితం అని అంటున్నాను. అయితే డారెన్ హార్డీ గారు వారు 18 months ఓల్డ్ ఉన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ డివోర్స్ తీసుకుంటారు. వాళ్ళ ఫాదరే తనను పెంచుతారు అనమాట, సింగిల్ ఫాదర్ గా. సో డారెన్ హార్డీ గారు చిన్నప్పుడు ఎవ్రీ డే మార్నింగ్ 6 o'clock లేచేవారు, లేవాల్సి వచ్చేది.
ఎందుకు అని అంటే వాళ్ళ బెడ్రూమ్ పక్కనే వాళ్ళకి ఒక గ్యారేజ్ ఉండేది. వాళ్ళ ఫాదర్ ఎవ్రీడే మార్నింగ్ 6 o'clockకి ఆ గ్యారేజ్ లోకి వెళ్ళి వర్క్ స్టార్ట్ చేసేవారు. అంటే వాళ్ళ ఫాదర్ ఏంటంటే ఫుట్బాల్ కోచ్ అన్నమాట. సో వాళ్ళ గ్యారేజ్ లో వర్క్ చేస్తూ ఆ శబ్దాలకి టన్ 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 అనేటువంటి శబ్దాలకి ఈ పిల్లవాడు లేచేవాడు అనమాట. మనకేమో సున్నితంగా మనం మన పిల్లల్ని లేపుతాం, లేదా అలారం క్లాక్ పెట్టి లేపడానికి ప్రయత్నం చేస్తాం. కానీ అట్లా అలారం క్లాక్ ఉండేది కాదు, సున్నితంగా లేపేది కాదు. ఆ టన్ 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 అనేటువంటి ఆ శబ్దాలకి అది కదిలిపోయి అప్పుడు లేచేవాడు. అలా ప్రతిరోజు అలాగే లేచేవాడు అనమాట. అది ఆ లేవడంతో అతడి దినచర్య స్టార్ట్ అయ్యేది. ఆ గరేజ్‌లో ఒక బోర్డ్ ఉండేదట. ఒక పెద్ద నేమ్ ప్లేట్ ఉండేది. నో పెయిన్, నో గెయిన్ అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఒక నేమ్ ప్లేట్ ఉండేదన్నమాట. వాళ్ళ ఫాదరు అందులో వర్కౌట్స్ చేసుకునేటప్పుడు ఆ నో పెయిన్, నో గెయిన్ అనే బోర్డ్ చూసుకుంటూ వర్కౌట్ చేసేవాడంట. ట్రెడిషనల్ వర్కౌట్స్ ఏవైతే ఉంటాయో ప్లాంక్స్ చేయడము, జిమ్ చేయడము ఇవన్నీ వర్కౌట్స్ చేసుకుంటూ ఉండేవాడన్నమాట. సో వాళ్ళ ఫాదరు ఎంతసేపు అంటే వెరీ డిసిప్లిన్డ్ అన్నమాట. టైమ్ అంటే పంక్చువల్. ఎలా ఉంటదంటే అతడు గరాజ్‌లో ఉన్నాడు అంటే 6 అయిందని అర్థం అన్నమాట ఇక. అంటే మన వాచ్‌ని కూడా సెట్ చేసుకోవచ్చు అని అంటానన్నమాట. అంత 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 పక్కాగా ఉంటారన్నమాట ఆయన. హి నెవర్ మిస్డ్ ఎ డే. ఒక రోజు కూడా మిస్ అవ్వడన్నమాట. పర్ఫెక్ట్‌గా ఎవ్రీ డే వింటర్ అయినా, సమ్మర్ అయినా, రెయినీ సీజన్ అయినా ఎక్స్‌క్యూజెస్ అనేవి ఏముండవు. నో ఎక్స్‌క్యూజ్. ఎవ్రీ డే 24/7 365 డేస్ 6:00కి గరాజ్‌లో ఉండాలి. వర్కౌట్ చేయాలన్నమాట. అంత డిసిప్లిన్డ్‌గా ఉంటారన్నమాట. హి బిలీవ్స్ ఇన్ హార్డ్ వర్క్. వాళ్ళ ఫాదర్ బిలీవ్స్ ఇన్ హార్డ్ వర్క్ అంటే బాగా దాని మీదనే నమ్మకం అన్నమాట. హార్డ్ వర్క్ అయితేనే మనల్ని ముందుకు నడిపిస్తుంది అనేటువంటిది. వీళ్ళకి పిల్లల్ని గూడా స్కూల్‌కి వెళ్ళాలి అంటే ఏదన్నా జ్వరం వచ్చిందనో, లేకపోతే కడుపు నొప్పి వచ్చిందనో అని జెప్పేసి సాకులు జెప్తే స్కూల్ బంద్ జేసి వదిలేవాడంట కాదట. యూ హావ్ టు గో టు స్కూల్ ఎవ్రీ డే, ఎవ్రీ డే యూ హావ్ టు గో టు స్కూల్ అని జెప్పేవాడట. స్కూల్ నుంచి వచ్చాక గూడా పిల్లలకి ఈ ఈ డారెన్ హార్డీకి ఒక టైమ్ టేబుల్, ఒక చెక్ లిస్ట్ వచ్చి ఉండేదట స్కూల్ నుంచి రాగానే. గ్యారేజ్ క్లీన్ జేయాలి, డస్ట్ క్లీన్ జేయాలి, ఆకులు ఉంటే అవన్నీ తీసేయాలి, వాక్యూమ్ పట్టాలి, ఇంట్లో డిషెస్ వాష్ చేయాలి. ఇవన్నీ సో మెనీ థింగ్స్ అన్నమాట. గార్డెనింగ్ జేయాలి, హౌస్ క్లీనింగ్, హౌస్ కీపింగ్ అన్ని వర్క్స్ చేయాలి. ప్రతీదీ చేస్తూనే ఉండాలి. అట్లా చిన్నప్పటి నుంచే హి ట్రైన్డ్ అన్నమాట. సో, ఆహ్, ఒకవేళ స్కూలు ఎప్పుడు ఆపాల్సొచ్చేది అనంటే, ఏదో బాగా పెద్ద దెబ్బ తగిలి, బ్లీడింగ్ అయ్యి, నీకు బోన్ కనపడుతుంటే, అప్పుడు మాత్రం ఎక్స్‌క్యూజ్ చేసేవాడంట. సో, అతడు ఫుట్‌బాల్ కోచ్ కాబట్టి ఫుట్‌బాల్ ప్లే ఆడేటప్పుడు గూడా ప్లేయర్సు అలసిపోయాము, ఇట్లా రెస్ట్ తీసుకుంటా అంటే గూడా ఉండేది గాదట. అతి పెద్ద దెబ్బ తగిలి అక్కడ ఒక మాట వాడతాడు. ఆహ్, హ్మ్, నాట్ అన్‌లెస్ యువర్ బోన్ ఈస్ విజిబుల్ అన్నాడు. అంటే అంత తీవ్రమైన దెబ్బ తగిలితే తప్ప నువ్వు ప్రాక్టీస్‌ని వదిలిపెట్టడానికి లేదంటాడంట. సో, హి ఈస్ ఎ మ్యాన్ ఆఫ్ నో ఎక్స్‌క్యూజ్. అంత డిసిప్లిన్డ్ అన్నమాట. సో, అతడి ఫిలాసఫీ ఏంటంటే హార్డ్ వర్క్ ఈస్ టు గెయిన్ ఎక్స్‌పీరియన్స్, స్కిల్ అండ్ ఇంటెలిజెన్స్. నీ కాంపిటీటర్ అనేవాడు స్కిల్డ్ పర్సను, ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్ అయితే నువ్వు 3-4 టైమ్స్ ఎక్స్‌ట్రా వర్క్ చేయాలి. సో, నువ్వు ఆ కాంపిటీటర్‌ని గెలవగలవు అని. 3-4 టైమ్స్ వర్క్ చేయాలంటాడు. దేర్ ఈస్ నో ఎక్స్‌క్యూజ్. యూ హావ్ టు వర్క్ అంటాడు. ఎక్స్‌పీరియన్స్ యూ హావ్ టు గెయిన్ ఎక్స్‌పీరియన్స్. యూ హావ్ టు గెయిన్ స్కిల్ అంటాడు. యూ యూ హావ్ టు గెట్ ద ఇంటెలిజెన్స్ అంటాడు. మ్యాథ్స్‌లో ఒకవేళ నువ్వు వెనకబడి ఉన్నావంటే ఈ ఒక ట్యూటర్‌ని పెట్టుకో. ట్యూటర్‌ని పెట్టుకొని వీళ్ళకి సమ్మర్‌లో కో ట్యూ మ్యాథ్స్ నేర్చుకోవాల్సొచ్చేదంట. ఎవ్రీ డే. ఒకవేళ ప్లేయర్ ఈజీ త్రో వేయడానికి మిస్ చేశాడనుకోండి, ఎవ్రీ డే 1000 ఈజీ త్రోస్ వేయించేవాడట. అట్లా 1 మంత్ ఎవ్రీ డే 1000 ఈజీ త్రోస్. లెఫ్ట్ హ్యాండ్‌తో డ్రిబ్లింగ్ చేయడం రాకపోతే రైట్ హ్యాండ్ ఇట్లా కట్టేసి లెఫ్ట్ హ్యాండ్‌తో డ్రిబ్లింగ్ చేపించేవాడట. 3-4 అవర్స్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ అంతే. యూ హావ్ టు ప్రాక్టీస్. యూ హావ్ టు వర్క్ హార్డ్ అంటాడు. దేర్ ఈస్ నో షార్ట్ కట్ టు సక్సెస్ అంటాడు. ఓన్లీ హార్డ్ వర్క్ ఈస్ ద షార్ట్ కట్ అనేవాడంట. సో, అట్లా ప్రాక్టీస్ చేయించేవాడు. అట్లాగే అతడు ఆహ్, ఇఫ్ యూ ఆర్ నాట్ గుడ్ అట్ సంథింగ్ యూ హావ్ టు వర్క్ హార్డ్ అంటాడు. ఏదైనా విషయంలో వెనకబడి ఉన్నావంటే యూ వర్క్ హార్డ్. యూ వర్క్ హార్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బుక్ ప్రెజెంట్ చేయడం, నేను బుక్ ఆల్రెడీ ఒకసారి చదివున్నాను. నేను బుక్ ప్రెజెంట్ చేయాలి అనంటే నేను చదవడం వేరు, ఒక బుక్‌ని ప్రెజెంట్ చేయడం వేరు. ప్రెజెంట్ చేయాలంటే ఐ హాడ్ టు వర్క్ సంథింగ్. ఐ హాడ్ టు వర్క్. ప్రెజెంట్ ఏమేం పాయింట్స్ ఉన్నాయి? ఏంటి? ఐ హాడ్ టు వర్క్.
I have to work hard. So for everything, when you are lacking something, you have to work hard. Speaking skills level, you have to work hard. Writing skills level, you have to work. ప్రాక్టీస్ అని చెప్తాను. సో అట్లా డిసిప్లిన్డ్ గా ప్రాక్టీస్ చేయించేవాడు. సో అతడు వాళ్ళ ఫాదర్ ఇనీషియల్ గా ఒక ఫుట్బాల్ కోచ్ అయ్యండి, సబ్సిక్వెంట్ గా ఒక బాస్ అయ్యాడు, ఒక సేల్స్ పర్సన్ అయ్యాడు, ఒక బాస్ అయ్యాడు, ఒక కంపెనీ పెట్టుకున్నాడు. బికాస్ ఆఫ్ హిస్ ఫిలాసఫీ ఆఫ్ వర్కింగ్ హార్డ్. సో హిజ్ ఇంకొక ఫిలాసఫీ ఏంటంటే మందలో ఒకటిలాగా ఉండొద్దు అంటాడు. అన్యూజువల్ గా ఉండాలి. అందరితో కలిసి క్రౌడ్ లో ఒకటిలాగా ఉంటే నీకేం గుర్తింపు ఉంటుంది? బి అన్ అన్యూజువల్ పర్సన్ అంటాడు. బి అన్ ఎక్సెప్షన్ అంటారు అనమాట. సో ఇటువంటి క్వాలిటీస్ డారెన్ హార్డీకి చిన్నప్పటి నుంచి చూడడం వల్ల, అందులో అట్లాగే జీవించడం వల్ల అతడికి అది అడ్వాంటేజ్ అయిపోయింది అని చెప్తాడు. చిన్నప్పటి నుంచే ఎవ్రీడే 6 o'clock లేవడం. మనం కూడా ఒక్కోసారి లేవలేము, కానీ డారెన్ హార్డీ ఈ యూజ్ టు గెట్ అప్ బై 6 o'clock అట్ ఎనీ టైమ్, అట్ ఎనీ కాస్ట్. సో బై 12 years ఆఫ్ ఏజ్ వచ్చేసరికి డారెన్ హార్డీకి ఒక ప్రముఖమైన కంపెనీలో ఒక సీఈఓగా చేసేటువంటి వ్యక్తికి ఉండేటువంటి రొటీన్ ఇతనికి ఉండింది అనమాట. అంత వర్త్ఫుల్ రొటీన్ అతడికి ఉండేదట. అట్ ద ఏజ్ ఆఫ్ 12 years, 12 ఏళ్లకే. అతడికి చాలా గర్వంగా ఉండేది, కానీ కొంత బాధాకరంగా ఉండేది. అంటే చిన్నపిల్లోడు కదా, ప్రతిరోజు లేవాలి, ప్రతిరోజు పని చేయాలి అంటే బాధ కలిగేదంట. కానీ మనసులో మాత్రం ఒక సంతోషం కలిగేది. ఎందుకంటే వాళ్ళ క్లాస్మేట్స్ దగ్గర ఇతడికి ఒక ఎడ్జ్ ఉండేది అనమాట. ఎప్పుడు ఒక అడుగు ముందే ఉండేవాడు, ఎందుకంటే ఇంత వర్క్ చేస్తున్నాడు కాబట్టి. సో ఇతడి ఫాదర్ నుంచి వీళ్ళు నేర్చుకుంది ఏంటి? డిసిప్లిన్ అండ్ హార్డ్ వర్క్ అండ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. డిసిప్లిన్, ఎవ్రీ డే లేవాలి, హార్డ్ వర్క్ చేయాలి, ఏ వర్క్ అని. రెస్పాన్సిబిలిటీ, 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఈ 3 విషయాలు వాళ్ళ ఫాదర్ నుంచి నేర్చుకున్నాను. సో ఇలా జరుగుతున్న పక్షంలో అతడు 18 yearsకే అతను 6 digit శాలరీ, 6 digit ఇన్కమ్ సంపాదించాడు. అట్ ద ఏజ్ ఆఫ్ 18, అట్ ద ఏజ్ ఆఫ్ 20 అతడికి ఒక సొంత ఇల్లు ఉందట. ఒక మంచి లొకాలిటీలో, మంచి నైబర్స్ ఉన్న దగ్గరలో 20 yearsకి ఒక సొంత ఇల్లు వచ్చింది దానికి. బై అట్ ద ఏజ్ ఆఫ్ 24 అతడు $1 million సంపాదించగలిగాడట. పర్ ఇయర్ $1 million అట్ ద ఏజ్ ఆఫ్ 24. అట్ ద ఏజ్ ఆఫ్ 27 అతడి బిజినెస్, అతడు సెల్ఫ్ మేడ్ మిలియనర్ అయిపోయి అతడి టర్న్ ఓవర్ $50 million రీచ్ అయింది అట్ ద ఏజ్ ఆఫ్ 27. ఇప్పుడు అతడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అబండెన్స్, హ్యాపీ లైఫ్ ఉంది, మంచి ఫ్యామిలీ ఉంది, అసెట్స్ ఉన్నాయి. టిల్ లాస్ట్ ఎండ్ ఐ హ్యావ్ వెరీ మచ్ అబండెన్స్ అని చెప్పేసి హ్యాపీగా చెప్తాడు. ఆఫ్టర్ 40 to 50 years ఆఫ్ హార్డ్ వర్క్. అతడు ఏం చెప్తాడంటే, మనకి టీవీలో కొన్ని యాడ్స్ వస్తూ ఉంటాయి. 1 month లో వెయిట్ లాస్ అవ్వండి అంటే, వరల్డ్ క్లాస్ డైట్ ఫాలో అయితే మీరు వెయిట్ లాస్ అయిపోతారు. లక్కీ లాటరీ వచ్చింది, లాటరీలో మీరు గెలిస్తే ధనవంతులు అయిపోతారు. ఈ పలానా ఫేస్ క్రీమ్ వాడితే మీరు 20 years 10 years యంగ్గా కనిపిస్తారు. లేదా ₹199 కట్టి మా దగ్గర మెంబర్షిప్ తీసుకోండి, మీ లైఫ్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది, ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోతుంది. ఇట్లాంటి యాడ్స్ అని మనం ప్రతిరోజు సోషల్ మీడియాలో కానీ, టీవీలో కానీ, యూట్యూబ్లో కానీ ఎక్కడైనా చూస్తూనే ఉంటాం. బట్ డారెన్ హార్డీ ఏమంటాడంటే, డోంట్ బిలీవ్ ఇన్ దట్. అవన్నీ జస్ట్ బ్లఫ్ చేయడమే. సక్సెస్ అనే దానికి షార్ట్ కట్ అనేది ఒకటే, హార్డ్ వర్క్. మీరు ఇంకా వేటి మీద ఆధారపడినా మీరు మోసపోతారు. అవన్నీ బ్లఫ్. వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి జస్ట్ దే ఆర్ డూయింగ్ బిజినెస్ అంటాడు. ఇఫ్ యు ఆర్ ఈ బుక్ లో స్టార్టింగ్ లోనే చెప్తాడు, ఇఫ్ యు ఆర్ రియల్లీ సీకింగ్ సక్సెస్, హార్డ్ వర్క్ ఈజ్ ద ఓన్లీ ద ఛానల్. దానికి మీరు సిద్ధమైతేనే ఈ పుస్తకాన్ని చదవండి, లేకపోతే చదవకండి, పక్కకు పెట్టేసేయండి. ఇది మీ సబ్జెక్ట్ కాదు, ఇది మీ బిజినెస్ కాదు, మీకు సంబంధించిన బిజినెస్ ఇక్కడ లేదు అని చెప్తాడు అనమాట. అంత కటువుగా చెప్తాడు అనమాట. హార్డ్ వర్క్ చేస్తేనే మీరు ఏదైనా సాధించగలరు అని చెప్తాడు. అయితే ఇది డారెన్ హార్డీ గారి ఇంట్రడక్షన్. సో మన కాంపౌండ్ ఎఫెక్ట్, మన టైటిల్ కాంపౌండ్ ఎఫెక్ట్. కాంపౌండ్ ఎఫెక్ట్ అంటే మనందరికీ పరిచయమే. కాంపౌండ్ ఎఫెక్ట్ అంటే మనకి ఫైనాన్షియల్గా తెలుసు. జనరల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏ విధంగా, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏ విధంగా మనకి అమౌంట్ని పెంచుతుందో,
అదే కాంపౌండ్ ఎఫెక్ట్ అనేది మన ఓన్లీ ఫైనాన్సే కాదు, మన లైఫ్లో కూడా రిజల్ట్స్ తీసుకొస్తుంది అని చెప్పి మనకి చూపిస్తారనమాట. ఇందులో ఈ బుక్లో మనకి వివరిస్తారు. రాజేష్ బాబు సార్, ఒక రిక్వెస్ట్, నేను మీకు పర్సనల్గా ఒక వాట్సాప్ చేశాను కదా సార్, అది ఒకసారి షేర్ చేయండి. ఒక్క నిమిషం సార్, నేను షేర్ చేస్తాను. సార్ ఓకే సార్. అయితే ఇక్కడ డారెన్ హార్డీ గారు ఏం చెప్తారంటే, కాంపౌండ్ ఎఫెక్ట్ ఇన్ యాక్షన్ అని చెబుతూ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు మనకి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎవరన్నా ఒక $3 million ఇప్పుడు రెడీగా ఇస్తా అంటే అది ఒక ఆప్షను. లేదు, మీకు 1 penny అంటాడు, అంటే 1 పైసా అనుకోండి మన లాంగ్వేజ్. 1 penny ఇస్తాను, అది ఎవ్రీడే డబుల్ అవుతా ఉంటుంది, డే బై డే డబుల్ అవుతా ఉంటుంది. $3 million ఇన్ క్యాష్ ఆర్ 1 penny ఎవ్రీడే డబుల్ అయ్యేది అవకాశం ఆఫ్టర్ 1 month అనమాట. అంటే 1 month వరకు డబుల్. ఈ 2 ఆప్షన్స్ ఇస్తే జనరల్గా మనం ఏం చేస్తామంటే, $3 million ఎక్కడ, 1 penny ఎక్కడ, మనం $3 million జనరల్గా యూజువల్గా మనం ఆప్ చేస్తాం. అయితే ఇక్కడ మ్యాజిక్ ఆఫ్ కాంపౌండ్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ స్క్రీన్లో చూపించినట్టు 1 penny అనేది ఒక 1 monthలో ఎంత గ్రోత్ అవుతుంది అనేది చూపిస్తాడు అనమాట. 1 penny అనేది డే 1లో 1 పైసా 1 penny. అదే డే 10కి వచ్చేసరికి దాదాపుగా $5 అవుతుంది. $5 అవుతుంది డే 10కి వచ్చేసరికి. మనం అనుకుంటాం, కంపేర్ చేసుకుంటాం, $3 million ఈ 10 days తర్వాత ఒక $5కి కంపారిజన్ చేసుకుంటే మన చాయిస్ అనేది రైట్ చాయిస్, $3 million కరెక్ట్ అని అనుకుంటాం. అలాగే డే 20కి వచ్చేసరికి ఆ 1 penny అనేది 5,243, నియర్లీ $5,243 అవుతుంది. అయినప్పటికీ మనది వైస్ చాయిస్, $3 million వైస్ చాయిస్ అని అనుకుంటాం. కానీ అట్లా డే పెరుగుతున్న కొద్ది 21, 22, 23 అట్లా 29, డే 29 దాకా వచ్చేసరికి అది $2.68 million అయిపోతుంది డే 29కి. మన దగ్గర $3 million ఉంది. 1 penny తీసుకున్న వారి దగ్గర $2.68 million ఉన్నాయి. 29, డే 29. డే 30కి వచ్చేసరికి అది డబుల్ అవుతుంది కాబట్టి అది $5.37 million అవుతుంది నియర్లీ. డే 31కి వచ్చేసరికి అదే $10.73 million అవుతుంది. అంటే ఇక్కడ ఆథర్ మనకి ఏం చెబుతున్నారు అని అంటే, కాంపౌండ్ ఎఫెక్ట్ వల్ల రిజల్ట్స్ అనేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం విత్ కన్సిస్టెంటీతో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము మనకి రిజల్ట్స్ అనేది రాడికల్ రిజల్ట్స్ వస్తాయని చెప్తాం అనమాట. ఇక్కడ ఈ పిక్టోరియల్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, మనం ఓవర్ ఏ కన్సిస్టెంట్గా అక్కడ ఏమవుతుంది, 1 penny అనేది ఎవ్రీ డే కన్సిస్టెంట్గా డబుల్ అవుతా వచ్చింది. డబుల్ అవుతా వచ్చేసరికి డే 31కి వచ్చేసరికి అది $10 million అయింది. 10 million అయింది. అంటే అట్లాగే మన యాక్టివిటీస్ కూడా, మన యాక్షన్స్ కూడా, మనం ఏవైతే వైజ్ చాయిసెస్ తీసుకుంటామో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రిపీటెడ్గా చేసుకుంటూ పోతూ ఉంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకి మ్యాజికల్ రిజల్ట్స్ తీసుకొస్తాయి అని చెప్పే ఉద్దేశం. ఓకే సార్, అది తీసేయండి సార్. థ్యాంక్ యూ సార్. సో ఇట్లా ఫైనాన్షియల్గా చూపిస్తే ఏంటంటే మనకి ఈజీగా అర్థమవుతుంది, కాంపౌండ్ ఎఫెక్ట్ అనేటువంటి ప్రిన్సిపల్ ఈజీగా అర్థమవుతుందనే ఉద్దేశంతో డారెన్ హార్డీ గారు ఈ ఎగ్జాంపుల్ని తీసుకున్నారు. ఇక్కడ ఒక ఫార్ములా చెప్తారు డారెన్ హార్డీ గారు. ఏం చెప్తారు అని అంటే, స్మాల్ అండ్ సింపుల్ చాయిసెస్ ప్లస్ కన్సిస్టెన్సీ ప్లస్ టైం. స్మాల్ అండ్ సింపుల్ చాయిసెస్ ప్లస్ కన్సిస్టెన్సీ ప్లస్ టైం ఈజ్ ఈక్వల్ టు రాడికల్ చేంజెస్ అని చెప్తారు. రాడికల్ రిజల్ట్స్ వస్తాయి. అంటే ఒక సింపుల్ అండ్ స్మాల్ వైజ్ చాయిస్ మనం ఇక్కడ ఒక పెన్నీని తీసుకోవడం వల్ల కన్సిస్టెంట్గా ఎవ్రీ డే బై డే అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం $10 million అయింది 1 penny. అదే విధంగా మన లైఫ్లో ఒక మంచి వైజ్ స్మాల్ చాయిస్, ఎవ్రీడే మనం వాకింగ్ చేయడము, లేదా ఎవ్రీడే ఒక 10 పేజీలు రీడింగ్ చేయడము, ఎవ్రీడే మనం తీసుకునే ఫుడ్లో క్యాలరీస్ ఒక 10 calories లేదా ఒక 100 calories తగ్గించుకోవడం వలన ఎవ్రీడే 365 days కన్సిస్టెంట్గా 1 month, 2 months, 3 months, 10 months
1 ఇయర్, 5 ఇయర్స్, 10 ఇయర్స్, 20 ఇయర్స్, 30 ఇయర్స్ అట్లా చేసుకుంటూ పోతే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ రిజల్ట్స్ అనేవి మాన్యుమెంట్స్ చాలా మ్యాజికల్ రిజల్ట్స్ వస్తాయని చెప్తాను అనమాట. దీనికోసం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను అనమాట. ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు అక్కడ, లారీ, స్కాట్ అండ్ బ్రాడ్ అని 3 పేర్లు పెడతారు అక్కడ. సో వీరు ముగ్గురు మిత్రులు, సిమిలర్ ఫ్యామిలీస్ ఉంటాయి వీళ్ళకి, సిమిలర్ లైఫ్ స్టైల్ ఉంటుంది, సిమిలర్ లివింగ్ స్టైల్ ఉంటుంది అన్నట్టు వీళ్ళకి. అంటే ఈ స్మార్ట్ చాయిస్ అనేది లైఫ్ని ఏ విధంగా డిసైడ్ చేస్తుందని చెప్పడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తారు. ఈ ఎగ్జాంపుల్ ఈ బుక్ మొత్తం ఈ బుక్ మొత్తంలో చెప్పిన దాంట్లో ఈ ఎగ్జాంపుల్లో మనకు వచ్చేస్తుంది. లారీ అనే అతడు ఏం చేస్తుంటాడంటే, వీళ్ళు ముగ్గురు వెయిట్ కూడా ఆల్మోస్ట్ సేమ్ వెయిట్ ఉంటారు. వీళ్ళు సేమ్ ఇన్కమ్ $50,000 పర్ మంత్ పర్ యానం ముగ్గురు సంపాదిస్తుంటారు. సేమ్ లెవెల్ ఆఫ్ ఫ్యామిలీ లివింగ్ స్టైల్ ఉంటారు. లారీ అనేవాడు ఏం చేస్తాడంటే, నిన్న ఏం చేశాడో ఇవాళ అదే చేస్తూ ఉంటాడు, ఇవాళ ఏం చేశాడో రేపు అదే చేస్తూ ఉంటాడు. అదే చేసుకుంటూ నా జీవితంలో ఏం మార్పులు రావట్లేదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఎవరు? లారీ. అయితే ఫ్రెండ్ నెంబర్ 2 స్కాట్ ఏం చేస్తాడంటే, ఒక నిర్ణయం తీసుకుంటాడు, ఒక స్మాల్ చేంజ్ తీసుకుంటాడు, ఒక స్మాల్ చాయిస్. ఎవ్రీడే నేను ఒక 10 పేజెస్ రీడింగ్ చేస్తాను అని ఒక స్మాల్ డెసిషన్ తీసుకుంటాడు. అట్లాగే ఎవ్రీడే అతడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ కమ్యూనికేషన్లో నేను మోటివేషనల్ వీడియోస్ చూడటము, వినడము, ఆడియో వినడము అవి చేస్తాను అని ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఇంకొక స్మాల్ యాక్టివిటీ, స్మాల్ చాయిస్ అన్న. అట్లాగే ఎవ్రీడే తను తీసుకునేటువంటి డైట్లో ఒక 125 క్యాలరీస్ నేను తగ్గించుకుంటా అని చెప్పేసి ఇంకొక స్మార్ట్ చాయిస్ అనమాట. అట్లాగే ఎవ్రీడే చేసే వాకింగ్లో ఇంకొక 1000 స్టెప్స్ ఎక్స్ట్రా వేస్తాను అని చెప్పి ఇంకొక చాయిస్. ఇట్లా ఒక 4 చాయిసెస్, లిటిల్ స్మాల్ చాయిసెస్ అనమాట. ఎవ్రీడే 10 పేజీలు అంటే చిన్న విషయమే కదా. ఎవ్రీడే ఒక ½ అన్ అవర్ ఇన్స్పిరేషనల్ వీడియోస్, ఆడియోస్ వినడం పెద్ద శ్రమ పడేది ఏం కాదు కదా. తీసుకునే 2000-3000 క్యాలరీస్ డైట్లో ఒక 125 క్యాలరీస్ డైట్ తగ్గించుకుంటే పెద్దగా ప్రమాదం ఏం లేదు కదా. అట్లాగే ఎవ్రీడే నడిచే దాంట్లో ఇంకొక 1000 స్టెప్స్ ఎక్స్ట్రా వేస్తే ఇబ్బంది ఏం లేదు కదా అని చిన్న స్మాల్ స్టెప్స్ అని ఈ చాయిసెస్ తీసుకున్నాడు. ఇది స్కాట్. మూడోవాడు బ్రాడ్. బ్రాడ్ కూడా ఇట్లాగే మంచి డెసిషన్స్ తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడంటే, అతడికి మంచిగా నచ్చినటువంటి మంచి కలర్ఫుల్ టీవీ తెచ్చుకున్నాడు. మంచి పెద్ద స్క్రీన్ ఉన్న టీవీ తెచ్చుకున్నాడు. తెచ్చుకుని దానికి మంచి నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైము, తనకి నచ్చినటువంటి ప్రోగ్రామ్స్ చూసుకోవాలి, ఏమేం కావాలో అవన్నీ పెట్టించుకున్నాడు మంచిగా. అట్లాగే ఫుడ్ ఛానల్స్ పెట్టుకొని ఇతడు ఫుడీ కావడం వల్ల అందులో ఫుడ్ ఏవైతే ప్రిపేర్ చేస్తున్నారో అవి చూసి ఇతడు కూడా ప్రిపేర్ చేయడం నేర్చుకున్నాడు. ఫుడ్ తయారు చేసేవాడు చక్కగా. మంచి డెజర్ట్స్ ఇతడికి ఏమైతే నచ్చినాయో అవి తయారు చేసేవాడు చక్కగా. అట్లాగే ఏం చేసేవాడు, ఇంట్లో ఒక ఒక బార్ని ఇన్స్టాల్ చేసుకున్నాడు ఇంట్లోనే. తన ప్రైవేట్ రూమ్లో ఒక బార్ని ఇన్స్టాల్ చేసుకొని వీక్లీ వన్స్ డ్రింక్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే అతడి ఉద్దేశంలో లైఫ్ అంటే ఎంజాయ్ చేయడం, రిలాక్స్ అవ్వడం. వీక్ మొత్తం లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి, రిలాక్స్ అవ్వాలి అని అతడు స్మాల్ చేంజెస్, స్మాల్ చాయిసెస్ తీసుకున్నాడు. ఏం చేశాడు, ఒక మంచి టీవీ, రిలాక్స్ అవ్వడానికి, ఫుడీ కాబట్టి ఫుడీకి సంబంధించింది, లైఫ్ని ఎంజాయ్ చేయాలి కాబట్టి ఒక బార్ని పెట్టుకుంది. సో వీళ్ళ లైఫ్ స్టైల్ ఇట్లా నడుస్తూ ఉందన్నమాట. అయితే ఆఫ్టర్ ఇట్లా నడుస్తున్న క్రమంలో ఒక 5 months గడిచింది. 5 months లారీ ఏం చేస్తా ఉన్నాడు, నిన్న ఏం చేశాడు, ఇవాళ అదే చేశాడు, ఇవాళ ఏం చేశాడు, రేపు అదే చేస్తున్నాడు. తన జీవితంలో ఏం మార్పు రాలేదని కంప్లైంట్ చేసుకుంటూ లారీ ఉన్నాడు. స్కాట్ మాత్రం డిసిప్లిన్ గా ఎవ్రీడే 10 పేజ్, రాత్రి పడుకునే ముందు 10 పేజీలు బుక్స్ చదువుతున్నాడు, ఆడియోస్ వింటున్నాడు, ఇన్స్పిరేషనల్ ఆడియోస్. 125 క్యాలరీస్ పర్ డే తగ్గించుకుంటూ ఫుడ్ తీసుకుంటున్నాడు, డైట్ మెయింటైన్ చేస్తున్నాడు, ఎవ్రీడే వాకింగ్ లో ఒక 1000 స్టెప్స్ వేసుకుంటూ పోతున్నాడు, ఎవ్రీడే చేస్తున్నాడు. బ్రాడ్ ఏం చేస్తున్నాడు, చక్కగా తనకు వచ్చిన టీవీ నెట్ఫ్లిక్స్ లో తనకు కావాల్సిన ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నాడు,
ఫుడ్ ఏమేమి మంచి మంచి కొత్త ఐటమ్స్ ఏమేమి తయారు చేస్తున్నాడు అవి తయారు చేసుకుంటున్నాడు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. వీక్లీ వన్స్ అతనికి ఉన్నటువంటి డ్రింక్ అది ఎంజాయ్ చేస్తున్నాడు. 5 మంత్స్ తర్వాత మనకేం విజిబుల్ ఏం చేంజ్ ఏం కనపడలేదు. అందరూ సేమ్ వెయిటే ఉన్నారు. ఎవ్వరు వెయిట్లో చేంజ్ ఏం రాలేదు 5 మంత్స్ తర్వాత. సరే 10 మంత్స్ తర్వాత చూస్తే గమనించినా కూడా వాళ్ళ జీవితాల్లో ఏం మార్పు రాలేదు. అందరూ సేమ్ ఇన్కమే సంపాదిస్తున్నారు, సేమ్ వెయిటే, ఆల్మోస్ట్ సేమ్ వెయిట్ ఉన్నారు, సేమ్ లైఫ్ స్టైల్ ఉంది. కాకపోతే ఒకరేమో సాదాసీదా జీవితాన్ని గడిపేస్తున్నాడు, ఒకడేమో డిసిప్లిన్డ్గా వర్క్ చేస్తున్నాడు, ఇంకొకరేమో లైఫ్ని ఎంజాయ్ చేసుకుంటున్నాడు. ఆఫ్టర్ 18 మంత్స్ తర్వాత వీళ్ళ లైఫ్లో స్లైట్ డిఫరెన్స్ కనపడింది. స్లైట్గా ఏదో జస్ట్ గమనించగలిగినటువంటి అతి స్వల్పమైనటువంటి మార్పు కనపడింది 18 మంత్స్ తర్వాత. అట్లాగే ఒక 25 మంత్స్ తర్వాత క్లియర్గా విజిబుల్ డిఫరెన్స్ కనపడింది. లారీ, స్కాట్, బ్రాడ్ లైఫ్ స్టైల్లో 25 మంత్స్ తర్వాత విజిబుల్ డిఫరెన్స్ కనపడింది. 27 మంత్స్ తర్వాత మనం గమనించదగ్గ చేంజ్ కనపడింది వాళ్ళ లైఫ్లో. ఆఫ్టర్ 31 మంత్స్ అసలు చాలా చేంజ్ కనపడింది. ఆ 31 మంత్స్ తర్వాత ఎటువంటి చేంజ్ కనపడిందంటే, స్కాట్ అనేవాడు డైలీ 125 క్యాలరీస్ తన లైఫ్లో అంటే డైట్లో తగ్గించుకుంటూ వచ్చాడు. కాబట్టి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 31 మంత్స్ తర్వాత అతడి వెయిట్లో 33.5 పౌండ్స్ వెయిట్ తగ్గాడు. 33.5 పౌండ్స్ వెయిట్ తగ్గాడు. అదే బ్రాడ్ ఏం చేస్తూ వచ్చాడు, ఎక్స్ట్రా క్యాలరీస్ తన ఫుడ్ కాబట్టి తయారు చేసి మరి ఎవరికి పడేయలేడు కదా, తనకు నచ్చినాయి కాబట్టి ఆయన తినుకుంటా అతడు 33.5 పౌండ్స్ వెయిట్ పెరిగాడు. సో ఆ డిఫరెన్స్ వచ్చేసరికి 67 పౌండ్స్. ఇక్కడ రిజల్ట్ ఏంటంటే ఆ డిఫరెన్స్, దట్ ఈజ్ వాట్ కాంపౌండ్ ఎఫెక్ట్ అంట. లారీ ఏం చేస్తున్నాడు, లారీ లైఫ్ అలాగే జరుగుతూ ఉంది. స్కాట్ లైఫ్లో అతడు ఈ 31 మంత్స్ అయ్యేసరికి అతడు 1000 గంటలు చదవడంలో కానీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్లో కానీ ఇన్వెస్ట్ చేశాడు. 1000 hours ఇన్వెస్ట్ చేశాడు ఆఫ్టర్ 31 మంత్స్. దానివల్ల ఏమైంది, అతడి నాలెడ్జ్, విజ్డము, ఎక్స్పీరియన్స్ పెరిగినాయి. అవన్నీ అతడు ఆఫీస్లో తన పనితనంలో చూపించడం వల్ల అతడికి ఆఫీసులో ఒక ప్రమోషన్ వచ్చింది, పే హైక్ వచ్చింది. దానివల్ల ఇంట్లో కూడా హ్యాపీనెస్ వచ్చింది. వేరాజ్ ఈ బ్రాడ్ ఏంటి, ఇతడు వెయిట్ పెరిగాడు, దానివల్ల ఆఫీస్లో కూడా ఎక్కువగా పని చేయలేకపోయేవాడు. దాంతో బాస్ నుంచి కొంచెం ఫీడ్బ్యాక్ నెగిటివ్గా వచ్చేది. ఏంటి ఈ స్లైట్ డిఫరెన్సెస్ వల్లనే ఏం చేశాడు, బ్రాడ్ టీవీ పెట్టుకున్నాడు, స్కాట్ ఏం చేశాడు, డైట్ కంట్రోల్ చేసుకుంటూ డైలీ 10 నిమిషాలు బుక్స్ చదివాడు. కమ్యూనికేషన్లో పోయే ముందు ఏదో మాట్లాడకుండా ఇన్స్పిరేషనల్ వీడియోస్ చూసుకుంటూ వచ్చాడు. డైట్ కంట్రోల్ చేసుకున్నాడు. చిన్న చేంజెస్ చేసుకున్నాడు. ఇద్దరిలో చిన్న చేంజెస్ తీసుకొచ్చారు, కానీ వాళ్ళ లైఫ్లో ఎంత చేంజ్ వచ్చింది. దట్ ఈజ్ వాట్ కాంపౌండ్ ఎఫెక్ట్ అంటే మనం తీసుకునే నిర్ణయము మనల్ని ఎటు తీసుకెళ్తుంది. సో దీనివల్ల లారీ అనేవాడు ఆఫ్టర్ అంటే ఈ 31 మంత్స్ అంటే 2.5 years లారీ లైఫ్లో ఏం చేంజ్ రాలే. నిన్న ఎలా ఉన్నాడు, ఇవాళ అలా ఉన్నాడు. ఇన్ఫాక్ట్ ఇంకా కంప్లైంట్ చేస్తా ఉన్నాడు, నా లైఫ్లో అసలు ఇన్ని సంవత్సరాలు అయినా అసలు నా లైఫ్లో ఏం చేంజ్ రావట్లేదు అంటాడు. అంటే ఆయన లైఫ్ స్టైల్ని చేంజ్ చేయడు, కానీ లైఫ్లో చేంజ్ రావట్లేదని ఇంకా కంప్లైంట్ చేస్తూనే ఉన్నాడు. సో అదొక మనస్తత్వము. డెవలప్మెంట్ మనస్తత్వం ఒకటి, ఎంజాయ్మెంట్ మనస్తత్వం ఒకటి. అంటే చాయిస్, మనం ఏం చాయిస్ తీసుకుంటే ఏం రిజల్ట్ వస్తుంది, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎట్లాంటి రిజల్ట్ వస్తుందని చెప్తాను. అంటే ఇక్కడ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కన్సిస్టెంట్గా ఒక స్మార్ట్ డెసిషన్ని, ఒక స్మార్ట్ చాయిస్ని మనం తీసుకుంటే మనం ఎట్లాంటి రిజల్ట్స్ని పొందొచ్చు అని చెప్పేసి ఈ ఎగ్జాంపుల్లో మనకి డారెన్ హార్డీ గారు వివరిస్తారు. దీని తర్వాత ఇంకా రిపుల్ ఎఫెక్ట్ అని ఒక కాన్సెప్ట్ చెప్తారు. ఇక్కడ ఏంటంటే ఇదే కంటిన్యూ 31 మంత్స్ తర్వాత సేమ్ కంటిన్యూ చేసుకుంటూ పోతుంటే స్కాట్ నాలెడ్జ్ ఇంకా విజ్డమ్ పెరగడం వల్ల అతడు జీవితంలో ఇంకా లైఫ్లో, ఫ్యామిలీ లైఫ్లో కూడా హ్యాపీనెస్, ఎంజాయ్మెంట్, వాళ్ళ ఫ్యామిలీ వైఫ్తో స్పెండ్ చేయడము, పిల్లలతో మంచిగా స్పెండ్ చేయడము, అతడు ఒక రకమైన హ్యాపీనెస్తో ఎంజాయ్ చేస్తుంటే బ్రాడ్ పరిస్థితి ఎలా ఉంది, అతడు ఇంకా వెయిట్ గెయిన్ ఇంకా పెరుగుతున్నాడు. వెయిట్ గెయిన్ పెరుగుతూ ఉంటే ఆఫీస్లో ఎక్కువగా శ్రమ పని చేయలేకపోతున్నాడు. దానివల్ల నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. ఇదంతా దీని ఎఫెక్ట్ని ఇంట్లో ఫ్యామిలీ మీద చూపిస్తున్నాడు. వాళ్ళ దగ్గర నుంచి రెసిస్టెన్స్ వస్తుంది. ఏం చేయాలో అర్థం కాక టీవీ ఇంకెక్కువసేపు చూస్తున్నాడు. ఇవన్నీ క్యుములేటివ్ అయిపోతా ఉన్నాయి. తర్వాత అతడికి అసహనం ఏర్పడుతుంది.
అంటే రిపుల్ ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది, పాజిటివ్ గా రిపుల్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, నెగిటివ్ గా వచ్చేసరికి రిపుల్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అని చెప్తా ఉంటాను. సో మనం తీసుకునేటువంటి స్మాల్ వైజ్ చాయిసెస్ మన లైఫ్ ని విత్ కన్సిస్టెంట్ ఎఫర్ట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుంది అనే విషయం ఈ బుక్ లో మనకి డారెన్ హార్డీ గారు మనకు వివరిస్తున్నారు. అలాగే ఇక్కడ ఇంకొక మాట చెప్తారు. అయితే ఇక్కడ ఒక ఛాలెంజ్ ఉంది. కన్సిస్టెంట్ గా రోజు 10 పేజీలు పేపర్ మనం చెప్పుకున్నంత ఈజీ కాదు. రోజు 10 పేజీలు చదవడము, రోజు కమ్యూనికేషన్లో ఇన్స్పిరేషనల్ వీడియోస్ వినడము, రోజు డైట్ లో 125 క్యాలరీస్ తగ్గించుకోవడము, రోజు 1000 స్టెప్స్ ఎక్స్ట్రా వేయడము, అది అంత ఎంకరేజింగ్ థింగ్ కాదు. దాంట్లో మనం ఎంజాయ్మెంట్ అనేది కనపడదు, రిజల్ట్స్ కూడా వెంటనే కనపడవు. బోర్డమ్ అనిపిస్తుంది, పేషెన్సీని టెస్ట్ చేస్తుంది. నా వల్ల కాదు, ఐ విల్ గివ్ అప్ అని అంటది మనసు, చెప్తా ఉంటది. అయినా కానీ అవన్నీ ఆ ఛాలెంజెస్ ని అన్ని తట్టుకొని ఎవరైతే కన్సిస్టెంట్ గా డే ఇన్ అండ్ డే అవుట్ 24/7 వింటర్ అయినా సమ్మర్ అయినా రెయినీ అయినా ఎవరైతే వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తారో కాంపౌండ్ ఎఫెక్ట్ రిజల్ట్స్ ని వాళ్ళే ఎంజాయ్ చేస్తారు. కాంపౌండ్ ఎఫెక్ట్ అనేది మనకి బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేస్తూనే ఉంటుంది. అది గుడ్ అయినా బ్యాడ్ అయినా 24 hours అది వర్క్ చేస్తూనే ఉంటుంది. నాట్ ఓన్లీ ఇన్ ఫైనాన్సెస్, మన లైఫ్ లో కూడా ప్రతి దాంట్లో అది ఎఫెక్ట్ చూపిస్తూనే ఉంటుంది. మన ఎవ్రీడే 6 o'clock లేస్తున్నారంటే వాళ్ళ ఒక లైఫ్ స్టైల్ ఒక డిఫరెంట్ గా ఉంటుంది. కన్సిస్టెంట్ గా ఎవ్రీడే మార్నింగ్ 4కి లేస్తున్నారు, 5కి లేస్తున్నారు, 5 క్లబ్ పెడుతున్నారు, చేస్తున్నారంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. ఎవ్రీడే చేస్తూ ఉంటారు కొంతమంది. అసలు కొంతమంది మార్నింగ్ లేవగానే న్యూస్ పేపర్ చదవాలని అంటారు. సరే, అదొక అలవాటు. సో అందులో వాళ్ళు గెయిన్ చేస్తారు కొంత. సో ఎవ్రీడే వాట్ ఎవర్, అంటే మీకు ఇక్కడ అతడు బుక్స్ చదివాడు, లేకపోతే వాకింగ్ చేశాడు, అతడికి అప్పీల్ అయినా అవి మనకి ఏది నచ్చింది, మనకు ఉపయోగపడేది ఏంటి అనేది మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. స్మార్ట్ చాయిస్ తీసుకోవాలి. తీసుకొని కన్సిస్టెంట్ గా వర్క్ చేయాలి. స్టార్టింగ్ లో మేబీ ఒక 10 minutes 20 minutes అట్లా వర్క్ చేసుకుంటూ పోవాలి. చేసుకుంటూ పోతే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అనేది మనం కన్సిస్టెంట్ గా చేసుకుంటూ పోతే మనం దాన్ని ఒక రైలు పట్టాలు ఎక్కినట్టుగా మనకి సాఫీగా వెళ్ళిపోతుంది. దాని గురించి తర్వాత వచ్చే కాన్సెప్ట్లో చెప్తాను. అయితే ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ కూడా చెప్తారు ఇక్కడ డారెన్ హార్డీ గారు. అతడికి ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఆ ఫ్రెండ్ అంటే ఇంట్లో వాళ్ళ మిసెస్ ఏ పని చేసినా తప్పు పట్టే ధోరణి ఉంటుంది అనమాట. ఇది గమనించినటువంటి హార్డీ ఏం చేసావంటే, నువ్వు అది కరెక్ట్ కాదు, అక్కడంతా బాగానే ఉంది, నువ్వు అనవసరంగా ఇట్లా కాంప్లికేట్ చేసుకుంటున్నా అని చెప్పినా అతడు వినేవాడు కాదు. అయితే వాళ్ళకి థ్యాంక్స్ గివింగ్ డే ఇట్లా కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది వాళ్ళకి. సో డారెన్ హార్డీ ఏం చేశాడంటే అతడికి ఒక థాట్ వచ్చింది. అతడు ఏం చేశాడంటే వాళ్ళ వైఫ్కి, అంటే డారెన్ హార్డీ వైఫ్కి థ్యాంక్స్ గివింగ్ చెప్దామని ఒకసారి తన వైఫ్ ఏమేమి మంచి పనులు చేస్తుంది అని రాయడం మొదలెట్టారు. జర్నలింగ్ స్టార్ట్ చేశాడు అనమాట. జర్నలింగ్ అనే కాన్సెప్ట్ ఇవాళ నవడేస్ బాగా ఫేమస్ అయిపోయింది, అందరికీ తెలిసి ఉంటుంది అది. అంటే ఆవిడని అప్రిషియేట్ ఏ విషయంలో అప్రిషియేట్ చేయొచ్చు. డే 1 రాశాడు, ఇవాళ మంచి ఫుడ్ బాగా వండింది, మంచిగా వండింది అని రాసుకున్నాడు. డే 2 ఇవాళ ఇంట్లో అన్ని నీట్ గా సర్ది పెట్టింది. డే 3 ఇవాళ పిల్లల్ని నీట్ గా రెడీ చేసి స్కూల్కి పంపించింది. డే 4 వాళ్ళ కుక్క పిల్లలతో వాటిని మంచిగా చూసుకుంది. డే 5 ఎవరైనా ఇంటికి వస్తే రిలేటివ్ వాళ్ళని చక్కగా ఇన్వైట్ చేసి తీసుకున్నది. డే 6 బెడ్రూమ్ లో అంత నీట్ గా అలంకరించింది. డే 7 అట్లా ఏం చేశాడు, ప్రతిరోజు ఆవిడ ఏది బాగా చేస్తుంది అని అప్రిషియేట్ చేయడానికి వెతకడం మొదలెట్టాడు. వాళ్ళ వైఫ్ ఏ విషయంలో కరెక్ట్ గా చేస్తోంది అని ఆ విషయాన్ని వెతుకుతా వాటన్నిటిని జర్నల్ రాయడం మొదలెట్టాడు. ఇట్లా 365 days ప్రతిరోజు రాయడానికి అతడు ఒక 5 minutes చూడండి, 5 minutes చిన్న స్మార్ట్ చాయిస్ తీసుకున్నాడు. 5 minutes ఎవ్రీడే ఆవిడ ఏం చేసింది, ఏ విషయంలో ఆవిడని అప్రిషియేట్ చేయొచ్చు అని వెతుక్కొని మరి ఎవ్రీడే జర్నలింగ్ చేయడం మొదలెట్టాడు. 365 days తర్వాత ఏం చేశాడంటే ఈ జర్నల్ని వాళ్ళ వాళ్ళ వైఫ్ కి గిఫ్ట్ కి ఇచ్చాట. వాళ్ళ వైఫ్ ఈ గిఫ్ట్ ఇది చూసి అసలు ఏడ్చేసిందట. అసలు అంటే ఆనందంలో, అంత సంతోషంలో ఏడ్చేసిందట. ఈవెన్ అతడు మన రైటర్ అంటారు, నేను BMW కార్ ఇచ్చినా కూడా అంత సంతోషపడేది కాదు, అంత సంతోషపడింది అని అంటాడు. మళ్ళీ ఇంకో విషయం ఏమంటాడంటే, ఇది రాయడం వల్ల ఆవిడ కంటే ఎక్కువ నేనే బెనిఫిట్ పొందాను అంటాడు. ఎట్లా అంటే వాళ్ళ బాండేజ్ అనేది బాగా ఇంకా డెవలప్ అయింది. నెవర్ బిఫోర్ లాగా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. అంటే
ఇంకొకటి అతడి పర్స్పెక్టివ్ లో చేంజ్ వచ్చేసింది. అప్రిషియేట్ చేయాలా, ఎలా అప్రిషియేట్ చేయాలా అని వెతుకుతా ఉన్నాడు. అతడు 365 డేస్ ఎలా అప్రిషియేట్ చేయాలో వెతికి కన్సిస్టెంట్ గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక సింపుల్ స్మాల్ చాయిస్ తో ఒక చాయిస్ ని తీసుకోవడం వల్ల అతడు లైఫ్ స్టైలే మారిపోయింది. అది డారెన్ హార్డీది. అతడి ఫ్యామిలీ లైఫ్ అనేది అసలు చాలా చేంజ్ వచ్చేసింది. చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయనటువంటి రిజల్ట్స్ వచ్చింది దానివల్ల. యాక్చువల్‌గా దానివల్ల నేనే ఎక్కువగా అడ్వాంటేజ్ వచ్చింది నాకు అని చెప్పేసి చెప్తాడు. ఇదే విషయాన్ని వాళ్ళ ఫ్రెండ్‌కి షేర్ చేస్తాడట. ఈ సో కాల్డ్ ఇంతకు ముందు మాట్లాడుకున్న ఫ్రెండ్‌కి. అప్పుడు అతడు రియలైజ్ అయ్యి అతడి లైఫ్‌లో కూడా మెల్లగా చేంజ్ తీసుకొచ్చి తన వైఫ్‌ని పాజిటివ్ దృక్పథంతో చూడటం మొదలెట్టి అతని లైఫ్ కూడా అతను సెట్ చేసుకున్నాడు అని అంటాడు. అంటే ఇక్కడ రైటర్ చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఒక స్మార్ట్ చాయిస్ విత్ కన్సిస్టెంట్ ఎఫర్ట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ మనకి మాన్యుమెంట్ రిజల్ట్స్ తీసుకొస్తది అని చెప్తా అన్నాను. సో తర్వాత ఇదే పుస్తకంలో మనకి రైటర్ గారు చాయిసెస్ గురించి చెప్తాడు. చాయిసెస్ అనే చాప్టర్ లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇప్పుడు. ఒక స్మాల్ చాయిస్ మన లైఫ్ ని స్కాట్ లైఫ్ ని ఏ విధంగా లైఫ్ ఎలా మారింది, బ్రాడ్ లైఫ్ ఒక స్మాల్ చాయిస్ అతడి లైఫ్ ని ఎటువైపు తీసుకెళ్ళింది. అంటే ఎవ్రీ డే మనం ప్రతిరోజు చాయిస్ తీసుకుంటూనే ఉంటాం. ప్రతి డే మనం ఒక డెసిషన్ తీసుకుంటాం. మార్నింగ్ 6కి లేవాలా వద్దా, అబ్బా ఇవాళ నాకు ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఏ హ్యాపీ డే అని లేస్తున్నామా, అబ్బా ఇవాళ లేచామా ఏం చేయాలి, ఆఫీస్కి వెళ్తే అబ్బా నాకు ఇవాళ ఛాలెంజింగ్ జాబ్ ఉంది, ఆఫీస్‌కా ఇవాళ ఎళ్ళాలా వద్దా? అంటే మన చాయిస్ మనం ఎట్లా ఆలోచిస్తున్నాం? అబ్బా! ఐ యామ్ బ్లెస్డ్ విత్ ఎ వండర్‌ఫుల్ డే అనుకుంటున్నామా? అబ్బా! ఇంకొక ఎక్స్‌ట్రా ఏం డే ఇది అన్నట్టుగా ఉంటుందా? అంటే మన వైఖరి మన ఆలోచన ఎట్లుంది? మనం దేన్ని వైపు మనం మొగ్గు చూపుతున్నాం? అక్కడే లైఫ్ స్టార్ట్ అయిపోతుంది మనకు. సో, అక్కడ చాయిస్ అబ్జర్వ్ చేసుకోమంటున్నాడు. రైటర్ ఏమంటాడంటే మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. మీరు చాయిసెస్ ఎలా తీసుకుంటున్నారు? ఒక స్మాల్ చాయిస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మీ లైఫ్‌ని చేంజ్ చేస్తుంది. అది పాజిటివ్ వైపు తీసుకెళ్తుందా? నెగెటివ్ వైపు తీసుకెళ్తుందా? అది మనం తీసుకున్నటువంటి చాయిస్ మీద, మీరు చేసినటువంటి కన్సిస్టెంట్ వర్క్ మీద ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ మారుతుంది. రిజల్ట్ ఇస్తుందని చెప్తారు. అట్లాగే హాబిట్స్ గురించి చెప్తారు. హాబిట్స్ ఎలా ఫార్మ్ అయితాయో మనందరికీ తెలిసిన విషయం. తెలుసో తెలియకో మనం ఒక పనిని కన్సిస్టెంట్‌గా చేసుకుంటూ పోతే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ అది హాబిట్‌గా మారుతుంది. అయితే ఇక్కడ హాబిట్ గురించి చెప్పేటప్పుడు డారెన్ హార్డీ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఒక సాధువు తన డిసైపుల్‌తో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, ఒక డిసైపుల్‌కి ఒక చిన్న మొక్క అప్పుడే మొలకెత్తుతున్న మొక్కని చూపించి దాన్ని పీకేయమని చెప్తాడు. వాళ్ళ డిసైపుల్ ఈజీగా పీకేసి అక్కడ పడేస్తాడు. ఇంకొంచెం దూరం వెళ్ళాక ఆ డిసైపుల్‌కి మోకాలు వరకు వచ్చేటువంటి ఇంకొక మొక్కను చూపించి దాన్ని కూడా పీకేయమంటాడు. ఆ డిసైపుల్ ఈజీగా పీకేసి పడేస్తాడు. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి ఆ డిసైపుల్ ఎంత ఎత్తుంటాడో అంత మొక్కను చూపించి దాన్ని పీకమంటాడు. డిసైపుల్ సరే అతి కష్టం మీద ఏదో హెల్ప్ తీసుకొని మొత్తానికి ఒక రాళ్ళ హెల్పో, కట్టెల హెల్పో ఏదో హెల్ప్ తీసుకొని మొత్తానికి దాని వేర్లు మరి లోపలికి ఎక్కువ వెళ్ళిపోయి ఉంటాయి కాబట్టి అతి కష్టం మీద ఆ మొక్కని తీసేసి పక్కకు పడేస్తాడు. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక పెద్ద మహావృక్షాన్ని చూపించి దాన్ని కూడా పీకేయమంటాడు. అప్పుడు ఇక డిసైపుల్ నా వల్ల కాదు బాబు, ఐ కెనాట్ డూ ఇట్ అని చేతుల్లో చేస్తాడు. మన హాబిట్స్ కూడా అంటే అక్కడ రైటర్ చెప్పడం ఏంటంటే మన హాబిట్స్ కూడా అలాగే ఫార్మ్ అవుతూ ఉంటాయి. స్టార్టింగ్‌లో చిన్న మొక్కలాగుంటది. స్టార్టింగ్‌లోనే అది మంచిదా? చెడ్డదా? అని మనం ఐడెంటిఫై చేయగలిగితే, చెడ్డది హాబిట్ అని అనుకుంటే స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు తీసేయడం. ఎందుకంటే వేర్లు చిన్నగుంటాయి కాబట్టి ఇట్లా తీసేయొచ్చు ఈజీగా. మోకాలు వరకు వచ్చినప్పుడు కూడా కొంత శ్రమతో తీసేయొచ్చు. నా ఎత్తు ఎదిగినప్పుడు అంత ఉన్నప్పుడు ఇంకొంచెం గట్టిగానే ఏదో కొద్ది శ్రమతో చేయొచ్చు. కొన్ని హాబిట్స్ ఎలా ఉంటాయంటే, మనం ఎంత శ్రమించినా వాటిని తీయలేము. ఈవెన్ వి డోంట్ ట్రై టు పుట్ ఎఫర్ట్స్ అన్నమాట. అట్లాంటి హాబిట్స్ ఫార్మ్ అవుతాయి. కాబట్టి హాబిట్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు ఎటువంటి హాబిట్స్ మీరు ఆహ్, ఫ్రేమ్ చేసుకుంటున్నారు, ఎటువంటి హాబిట్స్‌ని మీరు చేసుకుంటున్నారు అనే విషయంలో చెప్తా ఉంటానన్నమాట. అందుకనే ఈ విషయం ఈ ఈ సందర్భంలో ఏం చెప్తా ఉంటారంటే డారెన్ హార్డీ గారు ట్రాక్ యువర్ బిహేవియర్. మీ బిహేవియర్ ఎలా ఉంది? ఎవ్రీ మినిట్ టు మినిట్ ట్రాక్ చేయండి అంటారు. హైమా గారు మనకి అంతకుముందు సెషన్‌లో చెప్తారు. ఎవ్రీ 2 అవర్స్‌కోసారి మీ ఎమోషన్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి అంటారు. సో, మనల్ని మనం చెక్ చేసుకుంటూ ట్రాక్ చేసుకుంటూ ఉండాలి.
మనం చేసేటువంటి యాక్టివిటీ మన లైఫ్‌కి నిజంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుందా లేదా? ఎందుకంటే హ్యాబిట్స్ అనేవి ఎట్లా ఫార్మ్ అవుతాయో మనకు తెలుసు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ కన్సిస్టెంట్‌గా చేసుకుంటూ పోతే అదే ఆటోమేటిక్‌గా హ్యాబిట్ అయిపోద్ది. హ్యాబిట్ అయిన తర్వాత ఇట్ బికమ్స్ అవర్ పర్సనాలిటీ. ఒక్కసారి ఒక హ్యాబిట్ అనేది ఫార్మ్ అయిన తర్వాత దాన్ని రీప్లేస్ చేయాలంటే, ఇంకొక బలమైన హ్యాబిట్‌ని తీసుకొచ్చుకోవాలి. ఇంకో బలమైన హ్యాబిట్ తీసుకోవాలంటే, ఇప్పుడు దాకా దీనికి పడ్డ శ్రమంతా దానికంటే ఎక్కువ శ్రమని ఇంకొక హ్యాబిట్‌ని రీప్లేస్ చేసుకోవాలి. సో, హ్యాబిట్స్ ఫార్మ్ చేసుకునేటప్పుడు కేర్‌ఫుల్‌గా ఉండండి అంటాడు. ఇంకొక కాన్సెప్ట్ ఏం చెప్తాడంటే మొమెంటమ్ గురించి చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చెప్పినటువంటి స్కాట్ అండ్ బ్రాడ్ దాంట్లో పరిస్థితిలో లేదా మనకి ఇచ్చినటువంటి $3,000,000 1 పెన్నీ దాంట్లో మొమెంటమ్ 10 డేస్ అప్పటికి మనకి 1 పెన్నీ అల్ల ఓన్లీ $5 అయింది. 20 డేస్‌కి వచ్చేసరికి ఓన్లీ $5,243 అయింది. 29 డేస్‌కి వచ్చేసరికి టూ పాయింట్ సమ్ మిలియన్ డాలర్స్ అయింది. 30థ్‌కి వచ్చేసరికి $5 వచ్చింది. 31కి వచ్చేసరికి $10,000,000 అంటే మొమెంటమ్ అనేది డే 1, డే 10కి ఎట్లా వచ్చింది, డే 20కి ఎట్లా వచ్చింది, డే 29కి ఎట్లా వచ్చింది, డే 30కి ఎట్లా వచ్చింది, డే 31కి ఎలా వచ్చింది. మొమెంటమ్ అంటే దీన్ని బిగ్ మూవ్ అంటాడు. అంటే మనము ఒక వారం రోజులు ఒక మంచి హాబిట్ లేదా ఒక మంచి చేంజ్ తీసుకొద్దామని ఒక చాయిస్ తీసుకొని ఒక వారం రోజులు పని చేసి మళ్ళా మానేసి, మళ్ళీ ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు మళ్ళా ఒక వారం రోజులు పని చేసి, మళ్ళా మానేసి, మళ్ళా అట్లా చేస్తుంటే మొమెంటమ్ అనేది ఉండదంటాడు. ఈ మొమెంటమ్‌కి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాడిక్కడ. హ్యాండ్ పంప్స్ అనేవి మనకు తెలుసు బోరింగ్ అంటాం మనం. ఈ హ్యాండ్ పంప్స్ ఏముంటాయంటే మనం స్టార్టింగ్‌లో కొంచెం పంపు కొట్టిన తర్వాత గాని కొద్దిగా కొట్టిన తర్వాత వాటర్ వస్తాయి. అట్లా కొట్టడం ఆపేస్తే వాటర్ ఆగిపోతాయి. మళ్ళీ కొన్నిసార్లు పంపు కొట్టిన తర్వాత గాని మళ్ళా వాటర్ వస్తాయి. అట్లా కొడుతూ ఉంటేనే వాటర్ వస్తా ఉంటాయి. దట్ ఈస్ వాట్ మొమెంటమ్ అంటాడు. దాన్ని బిగ్ మూవ్ అంటాడు. మీరు ఒక్కసారి మొమెంటమ్‌లోకొచ్చిన తర్వాత ఆపకండి. యూ గో హెడ్. ఆ మొమెంటమ్‌కి రావాలంటే యూ హావ్ టు వర్క్ హార్డ్. గనక ఎక్సర్‌సైజ్ కృషి చేయాల్సుంటది. యూ హావ్ టు వర్క్ హార్డ్. ఆ మొమెంటమ్ రావాలంటే. మొమెంటమ్ వచ్చిన తర్వాత అంటే నేను మామూలుగా చెప్తా ఉంటాను. బంగారం వేడిగున్నప్పుడే మనం దాని మీద వర్క్ చేయాలి. ఆర్నమెంట్స్ తయారు చేసుకుంటాం. వేడి చల్లబడితే మళ్ళీ ఏమైతది మనం ఆర్నమెంట్ చేయలేము. మళ్ళీ దాన్ని బంగారాన్ని వేడి చేయాలి. వేడి అవ్వాలి అనంటే మన బాడీ ఇప్పుడు మనము గంట సేపు వాకింగ్ చేసేటప్పుడు ఫస్ట్ హాఫ్ అన్ అవర్‌లో అసలు క్యాలరీస్ ఏం కరగవు పెద్దగా. ఆ 30 మినిట్స్ తర్వాత 40 మినిట్స్ వచ్చేటప్పుడు అప్పుడు బర్న్ అవ్వడం మొదలెడతాయి. అప్పుడు ఆపేయొద్దు. నెక్స్ట్ ఇంకో 10 మినిట్స్ చేస్తే అప్పుడు రేట్ ఆఫ్ బర్నింగ్ ఆఫ్ క్యాలరీస్ ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో, ఆ 40 మినిట్స్ తర్వాత వచ్చే 10 మినిట్స్ చాలా క్రూషియల్. అప్పుడు బర్నింగ్ ఆఫ్ క్యాలరీస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు మొమెంటమ్‌లోకొచ్చాం మనం. దాన్నే బిగ్ మూవ్ అంటాం. సో, అట్లా ఒక 1 అవర్ గనక చేయగలిగితే నిజంగా మనం డిజైర్డ్ క్యాలరీస్‌ని బర్న్ చేయగలుగుతాం. 30 మినిట్స్ చేశాము, ఆపేసాము అన్నట్లు కాదు. టైమ్ ఇవ్వాలి. కన్సిస్టెంట్‌గా టైమ్ ఇవ్వాలన్నమాట. టైమ్ ఇచ్చుకుంటూ వస్తే ఆ మొమెంటమ్ వల్ల మన డిజైర్డ్ రిజల్ట్స్‌ని పొందగలుగుతా ఉంటాం. అట్లాగే ఇన్‌ఫ్లుయెన్స్ గురించి మాట్లాడతారు. మీరు ఎవరి ఇన్‌ఫ్లుయెన్స్‌లో మీరున్నారు. సపోజ్ ఇక్కడ బ్రాడ్ ఉన్నాడు, మనకి స్కాట్ ఉన్నాడు. వీళ్ళిద్దరిలో మనం ఫ్రెండ్స్ ఎవరు? ఒకవేళ బ్రాడ్ మనకు ఫ్రెండ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మనం ఆహ్, హ్మ్. ఒక ఒక పెద్దాయన ఏమంటాడంటే, మీ గురించి చెప్పాలంటే మీ 5గురు ఫ్రెండ్స్ గురించి చెప్పండి. అప్పుడు మీ గురించి నేను చెప్తా అంటాడు. అంటే యూ ఆర్ యావరేజ్ ఆఫ్ 5 ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ అంటాం. మన ఫ్రెండ్స్ ఎలా ఉన్నాం? మన అసోసియేషన్ ఎలా ఉంది? మోస్ట్ ఆఫ్ వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయో మన క్వాలిటీస్ కూడా అలాగే ఉంటాయి. సో, మనం ఏ ఇన్‌ఫ్లుయెన్స్‌లో ఉన్నాం? మన అసోసియేషన్ ఎటువంటి అసోసియేషన్‌లో ఉన్నాం? మన డిజైర్డ్ ఔట్‌కమ్ ఇది రావాలంటే మనం ఎవరి అసోసియేషన్‌లో ఉండాలి. సక్సెస్‌ఫుల్ పీపుల్ అవ్వాలంటే సక్సెస్‌ఫుల్ పీపుల్ యొక్క అసోసియేషన్‌లో ఉండాలి మనం. సక్సెస్‌ఫుల్ పీపుల్ ఏం జేస్తారు తెలుసుకోవాలి. వాళ్ళ హాబిట్స్ ఏంటి? వాళ్ళు ఏం తాగుతారు? వాళ్ళు ఏం తింటారు? ఎప్పుడు లేస్తారు? ఏం జేస్తారు? వాళ్ళ డైలీ రొటీన్ ఏంటి? అది తెలుసుకోవాలి. ఆ అసోసియేషన్‌లో ఉండాలి. లేదా బుక్ రీడింగ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. బుక్ రీడింగ్ వాళ్ళు ఏ విధంగా చదువుతారు? బుక్ రీడింగ్ అంటున్నారు గానీ నిజంగా బుక్ రీడింగ్ అంటే ఏంది? ఎట్లా చదవాలి? నేనొక 4 పేజీలు, 2 పేజీలు, 3 పేజీలు చదవంగానే నాకు నిద్రొస్తుందండి. ముందుకెళ్ళలేకపోతున్నా. లేదా 10 పేజీలు చదివిన తర్వాత బుక్ అక్కడ పడేస్తున్నా. లేదా ఒక 100 పేజీలు చదివేసి బుక్ మొత్తం చదవకుండా వదిలేస్తున్నా. మళ్ళీ బుక్ పట్టాలంటే ఇంకో 6 నెలలవుతుంది. ఆ బుక్ రీడింగ్ ఎట్లా? టెక్నిక్స్ ఏంటి? బుక్ రీడింగ్ చేసేవాళ్ళు ఎట్లాంటి టెక్నిక్స్‌ని వాడుతున్నారు? అని మనకి ఏది కావాలనో అది. సార్ ఇంకొక 2 మినిట్స్‌లో నేను కంప్లీట్ చేసేస్తా. సో, అది సర్కిల్ ఆఫ్ ఇన్‌ఫ్లుయెన్స్ అంట. ఆ సర్కిల్ ఆఫ్ ఇన్‌ఫ్లుయెన్స్‌ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక పీక్ పెర్ఫార్మర్ ఎవరైతే ఉంటే ఒక ఫ్రెండ్‌ని పెట్టుకోవాలి. పీక్ పెర్ఫార్మర్. ఎప్పటికప్పుడు మనల్ని బెంచ్ మార్క్ చేసుకునేటట్లు. ఎందుకంటే ఒక్కటే చేయడం అనేది ఎక్కువ కాలం మనం
ఒక్కరే అనేవాడు ఎక్కువ కాలం ముందుకెళ్ళలేడు. నలుగురిని కలుపుకుంటేనే ఎక్కువ దూరం వెళ్ళగలడు. ఒక్కడైతే వేగంగా వెళ్ళగలడు గానీ, నలుగురిని కలుపుకొని వెళ్తే ఎక్కువ దూరం వెళ్ళగలడు. కాబట్టి మనం దాన్ని జడ్జ్ చేసుకొని మనం ఒకవేళ డీమార్క్ కింద పడిపోయినా మనల్ని పట్టుకొని ఇట్లా కాదురా మనం అట్లానే ముందుకు నడిపించే ఒక మంచి ఒక పీక్ పెర్ఫార్మర్ కూడా ఒక ఫ్రెండ్‌ని పెట్టుకోవాలి అని అంటాడిక్కడ. లాస్ట్ యాక్సెలరేషన్ అంటాడు. యాక్సెలరేషన్ గురించి చెప్పినప్పుడు రాకెట్ అనేది లాంచ్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది ఎనర్జీని ఫ్యూయల్‌ని అది కన్జ్యూమ్ చేసేస్తుంది భూమి నుంచి పైకెళ్ళే లోపు. సో, రిమైనింగ్ 50% తోనే అది మొత్తం నేను నెక్స్ట్ రిమైనింగ్ జర్నీ చేస్తా. అంటే ఈ 50% ఆఫ్ ఫ్యూయల్‌ని బర్న్ చేసిన తర్వాత గాని దానికి మొమెంటం రాదు. మొమెంట్ వచ్చిన తర్వాత యాక్సెలరేట్ అయ్యి అది తన ఆర్బిట్‌లోకెళ్తుంది. ఆర్బిట్‌లోకెళ్ళిన తర్వాత అది ఈజీగా తను డిజైర్డ్ రిజల్ట్స్ తీసుకొస్తుంది. దట్ ఈస్ వాట్ యాక్సెలరేషన్ అన్నమాట. ఈ యాక్సెలరేషన్‌లో ఏమంటాడంటే యూ గివ్ మోర్ అంటాడు. యూ గివ్ ప్రామిస్ చేసిన దానికంటే ఎక్కువ ఇయ్యమంటాడు. యూ హావ్ టు గివ్ యూ హావ్ టు అంటే డూ వాట్ ఈస్ నాట్ ఎక్స్‌పెక్టెడ్. డూ మోర్ థాన్ ఎక్స్‌పెక్టెడ్ అని అంటాడు. దట్ ఈస్ వాట్ యాక్సెలరేషన్ అంటాడు. సో, ఇదంతా చెప్పిన తర్వాత లాస్ట్‌కి ఒక కంక్లూజన్‌లో ఒక మాట చెప్తాడు. లెర్నింగ్ వితౌట్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ యూజ్‌లెస్ అంటాడు. సో, మనం ఇప్పుడు ఇక్కడ కాంపౌండ్ ఎఫెక్ట్ అనే విషయం గురించి మనం జరుపుకున్నాం. ఏంటి? సింపుల్ వైజ్ చాయిసెస్ సెలెక్ట్ చేసుకొని, దాన్ని కన్సిస్టెంట్‌గా యాక్షన్‌లో పెట్టి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ అట్లా ఫాలో అవుతూ ఉంటే, మనకి డిజైర్డ్ రిజల్ట్స్ వస్తాయి. అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. తెలుసుకుంటే లాభం లేదు. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తేనే ఇది యూజ్‌ఫుల్ అని చెప్తున్నారు డారెన్ హార్డీ గారు. థాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది డారెన్ హార్డీ గారు ది కాంపౌండ్ ఎఫెక్ట్ అనేటువంటి కాన్సెప్ట్. ఆహ్, ఇంతటితో నేను ఐ యామ్ కంక్లూడింగ్. థాంక్ యూ వెరీ మచ్ అండి రాజేష్ బాబు గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థాంక్ యూ వెరీ థ్యాంక్ మచ్ యూ. వాసు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. లిజనర్స్ అందరికి థాంక్ యూ వెరీ మచ్ అండి. ఆహ్, నేను బుక్స్ చదువుతా ఉన్నాను గానీ ఫస్ట్ టైమ్ ఇట్లా ప్రెజెంట్ చేస్తున్నాను. మీ వండర్‌ఫుల్ ఫీడ్‌బ్యాక్ సార్. మీకేమన్నా క్వెషన్స్ ఉంటే ఐ వండర్‌ఫుల్. యామ్ వండర్‌ఫుల్ సార్. విత్ యూ. ఒక 2 మినిట్స్ మీ సమ్మరీ ఒకసారి చెప్పుకున్న తర్వాత సో, చాలా ఎక్సలెంట్‌గా జరిగింది సార్. అంటే మీరు ఇప్పుడు అంటున్నారు, ఇప్పుడే చదవడం నేనెప్పుడు చదవడమే గానీ, ఎప్పుడు నేను ట్రైన్ చేసింది, విశ్లేషణ ఎప్పుడు చెప్పింది లేదని జెప్పి. ఆ భావన మాకైతే కలగలేదు సార్. ఎందుకు చెప్తామంటే, మీరంత చక్కగా వివరించారనమాట. అంటే ఈరోజు ఈ విషయం నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయకపోతే అది వేస్ట్‌గా అవుతుంది. యూజ్‌లెస్ అని చెప్పే విషయం చెప్పారు. అక్కడి నుంచి వెనక నుంచి మనం మొదలుపెడితే యెస్. డారెన్ హార్డీ గారు ఎప్పుడైతే క్రమశిక్షణ అంటే క్రమశిక్షణ అంటే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కరెక్ట్ పనిని చేయడమే క్రమశిక్షణ అని చెప్తారు పెద్దలు. అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా అది చేస్తూ ఉన్నారు ఆయన. ఆయన చేయడం వల్ల ఏంటంటే 18 సంవత్సరాలకే 6 డిజిట్ సాలరీ అంటే రూ. 1,00,000 పైన సంపాదించడం అనుకోవచ్చు మన ఇదిలో. 20 ఏళ్లకి సొంత ఇల్లు కట్టుకోవడం, 24 ఏళ్లకి $1,000,000 అంటే $10,00,000 సంపాదించడం. 27 సంవత్సరాలకే ల $15,00,000 ఒక కంపెనీని ఓన్ చేసుకోవడము. సో, ఆయన ఎప్పుడు ఏమి నమ్మారంటే, వాళ్ళ ఫాదర్ ఎంత ఇబ్బంది పెట్టినా అంటే, అతను చిన్న వయసు రీత్యా నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనుకున్నప్పటికి కూడా, ఆ క్రమశిక్షణని అలా కంటిన్యూ చేయడం వల్ల జీవితంలో ఎంత మంచి ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. ఆ ఒక్కటే కాదు. ఆయన ఎప్పుడు బిలీవ్ చేసేవాడంటే, డోంట్ బిలీవ్ ఇన్ లక్, డూ హార్డ్ వర్క్. అంటే నో షార్ట్ కట్ ఫర్ ద హార్డ్ వర్క్. అంటే సక్సెస్‌కి ఏ షార్ట్ కట్ ఉండదు. హార్డ్ వర్క్ చేయడం ఒకటే. అది డిసిప్లిన్‌గా చేయాలి అని చెప్పి వండర్‌ఫుల్‌గా చెప్పారు సార్. మీరు ఎంకామ్ ఫైనాన్స్ చేయడం, ఎంబీఏ ఫైనాన్స్ చేయడం అనేది మాకు చక్కగా అర్థమైంది. ఎందువల్ల అంటే సార్, చక్కగా మీరు కాంపౌండ్ ఎఫెక్ట్‌ని మాకు ఒక షీట్ వేసి మరీ చూపించారు. థాంక్ యూ సో మచ్ ఫర్ థట్. మా ఆడియన్స్ అంటే మన పుస్తక ప్రియులందరికి కూడా కాంపౌండ్ ఎఫెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. అంటే సిప్‌లో చాలామంది ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళ కాంపౌండ్ ఎఫెక్ట్ వల్లే చాలా వరకు మనకి సంపద అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ విషయం చాలా మందికి తెలిసి ఉండొచ్చు. సిప్ కూడా కాంపౌండ్ ఎఫెక్ట్ వల్లే మనం చాలా మంది కూడా ఇప్పుడు నెలవారీ కొంత తీసి డబ్బులు దాచిపెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంది. దానివల్ల సంపద పెరుగుతుందనడానికి కాంపౌండ్ ఎఫెక్ట్. అదే మొదటి రోజు రూ. 1 ఇస్తే మీరు చెప్పిన ఎగ్జాంపుల్ చాలా చక్కగా చెప్పారు సార్. అంటే ఒక 3,00,000 మనకిచ్చేస్తే చాలు, చాలు వచ్చిందని ఆనందపడే కన్నా రోజుకి రూపాయి, రెండో రోజు అది డబుల్ అవుతుంది. అంటే రూ. 2 అవుతుంది. మూడో రోజు ఇంకో డబుల్ అంటే రూ. 4 అవుతుంది. తర్వాత రూ. 8 అలా చూస్తే జస్ట్ 31 రోజుల్లోనే $10,00,000 అయిపోయినాయి. అదే రూ. 10,00,000 అయిపోతాయి. అంటే కాంపౌండ్ ఎఫెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ మళ్ళీ మనందరికి అర్థమయ్యేలా చెప్పినందుకు థాంక్ యూ సార్. అండ్ వైస్ చాయిసెస్, గుడ్ హాబిట్స్ ఉండాలని చెప్పి చెప్పారు.
అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏం చెప్పారంటే, స్మాల్ అండ్ సింపుల్ చాయిసెస్ విత్ కన్సిస్టెన్సీ అండ్ టైమ్ గివ్స్ ద రాడికల్ రిజల్ట్స్ అని చెప్పారు. సో ఈ స్టేట్మెంట్ సార్ వండర్ఫుల్ స్టేట్మెంట్. అంటే ఆయన తన జీవితంలో ఉపయోగించుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ ఎక్సలెంట్‌గా ఉన్నాయి. దాన్నే ఆయన కూడా మనందరికీ చెప్పారు. ఆ విషయాన్ని మీరు చాలా చక్కగా మన శ్రోతలకు వినిపించారు. థాంక్ యూ ఫర్ థట్. అండ్ ముగ్గురు స్నేహితుల ఎగ్జాంపుల్ అయితే చాలా చక్కగా ఉంది సార్. లారీ, స్కాట్ అండ్ బ్రాడ్. ఎవరైతే లారీ అనేవాళ్ళు అలా ఉన్న చోట అంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు అక్కడే ఉన్నప్పటికీ, స్కాట్ అనే ఆయన ప్రతి విషయంలో కూడా కొంత మార్పు తీసుకుందాం, కొంత మార్పు తీసుకుందాం అని చెప్పి తను ఎంత ఎంత మంచి రిజల్ట్స్‌ని తీసుకున్నారో, బ్రాడ్ అనే ఆయన కూడా కొంత మార్పు అది నెగెటివ్ వైపుగా తీసుకోవడం వల్ల ఆయన ఎంత ఇబ్బంది పడ్డారో. సో మనం ఏమనుకుంటామంటే స్కాట్ అనే ఆయన బరువు తగ్గారు ఒక 33 పౌండ్లు అని చెప్పారు మీరు. అదే బ్రాడ్ అనే ఆయన 33 పౌండ్లు పెరిగారని చెప్పి. మనం జనరల్ డిఫరెన్స్ ఏమనుకుంటాం అంటే ఆ 33 పౌండ్లు అనుకుంటాం. కాదు. ఇక్కడ 33, 37 66 పౌండ్లు తేడా జరిగింది అని చెప్పారు. అది పవర్ ఆఫ్ డిసిప్లిన్. అంటే క్రమశిక్షణ ఉండడం వల్ల, మంచి విషయాల వైపు క్రమశిక్షణ ఉండడం వల్ల మనం పొందే అత్యంత ఉపయోగకరం అంటే జీవితానికి ఉపయోగపడే విషయాల్లో మనం క్రమశిక్షణతో ఉండడం వల్ల చాలా మార్పు జరుగుతుందని చెప్పి చాలా చక్కగా చెప్పారు సార్. థాంక్ యూ. అంటే వాళ్ళందరూ అంటే మొదట్లో ఏం మార్పు కనిపించకపోవచ్చు. కాలక్రమేణా అదే కంటిన్యూయస్‌గా క్రమశిక్షణతో ఉండి అదే పని చేసుకోవడం వల్ల అంటే 31 నెలల తర్వాత అది ఖచ్చితంగా ఎఫెక్టివ్‌గా అంటే చాలా విజిబుల్ డిఫరెన్స్ కనిపించిందని చెప్పి చాలా చక్కగా చెప్పారు సార్. అంటే చాలా వరకు ఆ తేడా ఎప్పుడు కనిపిస్తుందంటే మొక్క విత్తనం వేసినప్పుడు వెంటనే మనకి పెరిగి పెద్దదయిపోదు గదా! ఆ విత్తనం వేసిన తర్వాత దానికి సమయపాలన ఇస్తూ సమయానుకూలంగా మనం దాన్ని జాగ్రత్త చేసుకుంటూ దాని పెరుగుదల కోసం మనం చేసే ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నప్పుడు అది మహావృక్షంగా ఇచ్చి ఫలాలను ఇస్తుందనే విషయాన్నే ఆయన చాలా చక్కగా చెప్పారు. మీరు గూడా మాకు చెప్పారు సార్. రిపిల్ ఎఫెక్ట్ అంటే మంచి చేస్తే అది ఎంతగా పెరుగుతుంది అనే విషయాన్ని అంటే ఆయన హార్డీ గారు తన మిసెస్‌కే తను గ్రాటిట్యూడ్ చెప్పడం ఎట్లా అని చెప్పి, ఎప్పుడు మంచి విషయాలే చూస్తూ, ప్రతిరోజు మంచి విషయాలు చూస్తూ ఒక సంవత్సరం పాటు మంచి విషయాలనే చూసి చెప్పడం వల్ల వారి భార్య ఎంత హ్యాపీగా ఫీల్ అయిందని చెప్పే విషయం. అంటే మనం ఎప్పుడు చూస్తుంటాం. ఎక్కువగా నెగెటివ్ విషయాలే ఎక్కువగా మనం చూస్తుంటాం. సహజంగా జరిగే ఇది. మన మైండ్‌కున్న ఒక ఇదేంటంటే మనం ఎప్పుడు నెగటివిటీ చూస్తాం. అది సహజంగా వచ్చిన ఇదనమాట. సో, దాన్ని మనం పాజిటివ్ థింగ్స్ చూసి, మనం ఆ పాజిటివ్ థింగ్సే రాసి ఆయన ఆ గ్రే థాంక్స్ గివింగ్ డే రోజు 365 డేస్‌లో జరిగిన మంచి విషయాలను ఇచ్చేటప్పటికి, దాన్ని తన ఫ్రెండ్‌కి చెప్పి, తను కూడా అలా చేస్తే ఉపయోగపడుతుంది. వారి సంసారం హ్యాపీగా సాగుతుందని జెప్పి. అంటే లైఫ్‌లో కొన్ని మంచి విషయాలు ఒకరోజు అనుకుంటే, అది జర్నలింగ్ చేయడం వల్ల అది ఎక్కువగా అయ్యి, ఆ మంచితనం అంతా మనకి ఎప్పుడు మనం మంచే చూసే అలవాటు గూడా మనకు జరుగుతుందని జెప్పి చాలా చక్కగా చెప్పారు సార్. థాంక్ యూ. అంటే మీ బిహేవియర్‌ని కానీ, హాబిట్స్ కానీ ట్రాక్ చేస్తూ ఉండండి అని జెప్పి, మొమెంటమ్ ఉండాలని జెప్పి, అంటే బోరింగ్ పంపు ఎప్పుడైతే వాటర్ ఇస్తూ ఉంటుందో, అలా ఖచ్చితంగా అలా కొడుతూ ఉన్నప్పుడే వాటర్ ఎక్కువగా వస్తుందని, ఆపేస్తే మళ్ళీ ఆ ఇది పోతుంది. మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాల్సొస్తుంది కాబట్టి, ఒక మొమెంటంలోకొచ్చిన తర్వాత మన అలవాట్లను గాని, అలా కంటిన్యూ చేయడం వల్ల మంచి అలవాట్లని మనకి మంచి రిజల్ట్స్ ఒస్తాయని జెప్పి చాలా చక్కగా జెప్పారు సార్. అండ్ ఇన్‌ఫ్లూయన్స్ అనేది. రతన్ టాటా గారు ఒకటి ఎప్పుడు చెప్తుంటారు. త్వరగా వెళ్ళాలంటే ఒక్కడిగా వెళ్ళు, ఎక్కువ దూరం వెళ్ళాలంటే అందరిని కలుపుకొని వెళ్ళు అని జెప్పి. అదే విషయం డారెన్ హార్డీ గారు కూడా చాలా చక్కగా చెప్పారు. ఆ విషయాన్ని మీరు మాకు చేశారు. అండ్ యాక్సెలరేట్ సో, వండర్‌ఫుల్ థింగ్ సార్. అంటే మనం మంచి పనిని చేయడం గాదు, దాన్ని స్పీడప్ చేయడం. యాక్సెలరేట్ చేయడం వల్ల గూడా దాని ఇంపాక్ట్, దాని రిజల్ట్ అనేది మనం త్వరగా చూడటానికి హెల్ప్ అవుతుంది. సో, రాకెట్ అనేది ఎప్పుడైతే తన ఇంధనాన్ని ఎక్కువగా వాడుతుంది, భూమి ఆకర్షణ శక్తిని దాటుకొని వెళ్ళడానికి ఎక్కువగా. తర్వాత ఉన్న తక్కువ దాన్ని మాత్రం ఎక్కువ తర్వాత కక్షలో వెళ్ళడం కొరకు వాడుకుంటుంది. ఈ అన్ని విషయాలు చాలా కూలంకషంగా, చాలా చక్కగా వివరించినందుకు రామ్మోహన్ గారు వి ఆర్ వెరీ గ్రేట్‌ఫుల్ టు యూ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. సో, మీకు థాంక్ యూ సమయం సార్. ఉంటే ఒకళ్ళిద్దరు వాళ్ళకున్న ప్రశ్నలు గాని, వాళ్ళ ఒపీనియన్ గాని చెప్తారా సార్? ఓకే సార్. క్యారీ ఆన్. థాంక్ యూ సో మచ్ సార్. సార్, థాంక్ యూ. ఇంత చక్కగా మనకు వివరించిన రామ్మోహన్ గారు ఎంకామ్ ఫైనాన్స్ అండ్ ఎంబీఏ ఫైనాన్స్ కూడా చేశారు.
ఆ కాంపౌండ్ ఎఫెక్ట్ అయితే చెప్పారు చాలా చక్కగా. అది అనేక విషయాల్లో మనకి చాలా ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా మన పుస్తక ప్రియుల్లో ఎవరికైనా సందేహాలు ఉంటే ఒకళ్ళిద్దరు సందేహాలు తీసుకుంటాను. దానికి సంబంధించి నేను చెప్తాను. ఈ బుక్ మీద ఏమైనా సందేహాలు ఉన్నా ఎవరైనా హ్యాండ్ రేస్ చేస్తే వాళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాం. సో సార్తో మీ విషయాన్ని చర్చించి సందేహాలు నివృత్తి చేసుకోగలరు. ఎవరైనా క్వశ్చన్ అడగాలన్నా ఎస్ సార్, ఎంఎస్కే సార్, ప్లీజ్ సార్. సార్ రామ్మోహన్ గారు చాలా అద్భుతంగా చెప్పారు. అండి. చిన్న పుస్తకాలు థ్యాంక్ యూ చదివేస్తున్నట్టుంది మీరు చెప్తుంటే. చాలా సార్. అంటే వెరీ క్లియర్ గా ఉంది. బుక్ ఫస్ట్ చూసినప్పుడు దాని ఇంట్రెస్ట్ చూస్తే కాంపౌండింగ్ అనగానే ఏదో లెక్కలు అవి చెప్తారనుకున్నాను, లెక్కలు మొక్కలు ఉంటాయని. కానీ జీవితం గురించి ఉన్న మంచి బుక్ సెలెక్ట్ చేసుకున్నారు. రియల్లీ ఇట్ ఈస్ హ్యాబిట్స్ మాస్టరీ లాగా ఉందండి. డెవలప్మెంట్ ఆఫ్ కన్సిస్టెన్సీ, హ్యాబిట్స్ ని రెగ్యులర్ గా చేయడం, దాని నుంచి రిపుల్ ఎఫెక్ట్, మల్టిపుల్ ఎఫెక్ట్, కాంపౌండింగ్ ఎఫెక్ట్ 3 తెచ్చుకోవడం. అది చాలా మంచి వివరంగా, అంటే మీరు అక్కడ బుక్ లో ఎలా ఉన్నా కూడా మీరు చెప్పడంలో కూడా ఒక స్పెషాలిటీ కనబడింది. రియల్లీ గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ టు కాంప్లిమెంట్ యూ, ఐ హావ్ టేకెన్ ద ఛాన్స్. రాజేష్ గారు వండర్ఫుల్ గా మీరు కూడా థ్యాంక్ యూ సార్. సూపర్ రివ్యూ బాగా చేశారు. కన్సల్టేషన్. థ్యాంక్ యూ. అవునండి, రాజేష్ గారు మీరు చాలా చక్కగా చెప్పారండి, రాజేష్ బాబు గారు. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశాన్ని మనందరికి కల్పించిన వాసు గారు మరొకసారి థ్యాంక్స్ చెప్తాం. సో రామ్మోహన్ సార్ ఉన్నారు, ఇంకొకళ్ళు ఇద్దరు ఎవరైనా మీ ఒపీనియన్స్ చెప్పడానికి. సమయం 9 గంటలు అనుకున్నాం. అంటే సారు చిన్నగా లేట్గా మొదలు పెడదామని చెప్పి ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల మనం సమయాన్ని కూడా చూసుకోలే. నేను తర్వాత చూసిన తర్వాత సార్కి మెసేజ్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మీ ఒపీనియన్స్ చెప్పాలన్నా, సార్ నుంచి సందేహాలకి సమాధానాలు పొందాలన్నా హ్యాండ్ రేస్ చేయొచ్చు సార్. హాయ్ అండి. నమస్తే అండి కిరణ్ గారు. నమస్తే అండి. వన్ ఆఫ్ ద బెస్ట్ రివ్యూస్ అండి. యూ హావ్ టచ్డ్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద బుక్. నేను కొన్ని పాయింట్స్ మర్చిపోయాను బికాస్ వీ కాంట్ రిమెంబర్ ఎవ్రీథింగ్. చదివినవన్నీ గుర్తు పెట్టుకోలేము, రైట్? ఆ మొమెంటం అనే ఆస్పెక్ట్ ఒకటి మిస్ అయ్యాను. బట్ ఆ డీటెయిల్స్ చాలా బాగా చెప్పారు. ఐ మీన్ అది మళ్ళీ చదువుతున్నట్టు అనిపించింది నాకు. And all these aspects again come back to habits, right? And all of these habits again come back to the time utilization of our existence, basically. So మన టైం ని మనం ఎంత విలువ ఇచ్చి చూస్తున్నాం అనేది దాని మీద అన్ని ఆధారపడి ఉంటాయి. సో డెఫినెట్లీ ఆ హ్యాబిట్స్ అనేది మన ఏమంటారు కన్సిస్టెన్సీ అనేది బిల్డ్ చేసుకోవాలంటే వీ విల్ హ్యావ్ టు ప్రాక్టీస్ దీస్ ప్రిన్సిపల్స్. మీరు అటామిక్ హ్యాబిట్స్ లో చేస్తారా, కాంపౌండ్ ఎఫెక్ట్ లో చేస్తారా, ఇట్ డజంట్ మ్యాటర్. ఫైనల్లీ మనం ఒక రోజున ఈ క్షణాన ఏం చేస్తున్నాము, దానికి అవుట్పుట్ ఏంటి, పాజిటివా నెగిటివా, ఈ రెండే పాసిబిలిటీస్ అంతే, రైట్? సో యా, వెరీ గుడ్ సార్, వెరీ వెల్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కిరణ్ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ యూ హ్యావ్, మీరు కూడా చాలా బాగా కన్సాలిడేట్ చేశారు సార్. వెరీ వెల్ డన్. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఎస్ కిరణ్ మై మ్యామ్. గుడ్ ఈవినింగ్ సార్. మ్యామ్ ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి వీడియో ఆన్ చేసుకోవచ్చు. సో ఇంటికి పిలిచిన Welcome తర్వాత back. మన అతిథిని డోర్ వేసి మాట్లాడితే బాగోతుందండి. అంటే అతిథి వచ్చేటప్పుడు నీట్ గా రెడీ అయ్యి కనిపిస్తే బాగుంటుంది, ఇలా బాగోదు కదా అని చెప్పి ముసుకేసుకున్నాం సార్. వెల్కమ్ బ్యాక్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఐ మిస్డ్ ఎ లిటిల్ బిట్ స్టార్టింగ్ అంతా. నేను ఎంత అలారం పెట్టుకున్నా కూడా నాకు కాల్ వచ్చింది. ఐ ట్రై టు మేనేజ్, బట్ యా ఒక్క విషయం చెప్పాలి, రామ్మోహన్ గారి వల్ల మేము వదిలేసిన బుక్ రీడింగ్ ని మేము మొదలు పెట్టాం. అంటే we had a good long journey and he made it possible. కన్సిస్టెన్సీ, ఇందాక కాంపౌండింగ్ ఇవన్నీ చెప్తూ ఉన్నారు కదా. ఐ జస్ట్ రికలెక్టెడ్ ఆల్ దోస్ డేస్. సరదాగా మొదలుపెట్టి
పావుగంట 10 నిమిషాలతో స్టార్ట్ చేసి ఒక్క పేజీ చాలు అనుకుంటూ ఒక బుక్, 2 బుక్‌లు, 3 బుక్‌లు ఎలా మూవ్ అవుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళకి ఒక గోల్ సెట్టర్ లాగా మనం నెలకి ఓ 3 పుస్తకాలు చప్పున ఇన్ని పుస్తకాలు కౌంట్ పెట్టుకోండి మీరు. ఇలా ఒక ఇయర్‌లో ఇన్ని కంప్లీట్ చేయాలి. ఒక పిచ్చి ఎంతూసియాజం డెవలప్ అయిపోయి సో సమ్‌వన్ సేస్ నేను డిప్రెసివ్‌గా ఉన్నానంటే వెయిట్ ఐ విల్ గివ్ యూ వన్ బుక్. ఈ బుక్ చదవండి. యూ విల్ గెట్ ఏ థాట్ ప్రాసెస్ మీకు మారుతుంది అనే స్టేజ్‌కి వచ్చేసామనమాట. రీసెంట్‌లీ కూడా నేను ఆయనకి కాల్ చేశా. నాకు ఒకళ్ళు అడుగుతున్నారు సార్ నేను ప్రాపర్ డెసిషన్ తీసుకోలేకపోతున్నాను. మనం ఒక బుక్ చదివాం ఏంటి సార్ అనుకుంటే ఆయనకే కాల్ చేసి కొన్ని బుక్స్ తీసుకున్నా. సో ఐ డోంట్ నో మీకు తెలిసినంత ఆ కాంపౌండింగ్ అన్నీ నాకు తెలీదు. కానీ నాకు తెలిసిందేంటంటే కన్సిస్టెన్సీ. యాహ్! అది చాలా అవసరం. చిన్న చిన్న స్టెప్స్ అని ఇగ్నోర్ చేయకుండా ముందుకెళ్తే నేను బాగుపడ్డాను. మిగతా వాళ్ళ సంగతి తెలీదు. నేను కొంచెం ఎప్పుడో వదిలేసిన ఆ బుక్స్‌ని నేను చదువుతున్నాను. అంటిల్ డే నేను కంటిన్యూగా అట్‌లీస్ట్ 1 ఆర్ 2 పేజెస్ చదువుతున్నాను. నేను చెప్పట్లేదు చాలా గొప్పగా పేజీలు తిప్పేస్తున్నానని రోజుకి 90, 100 పేజీలు తిప్పుతున్నాననట్లా. ఐ నో నాకు కుదరట్లేదు. బట్ ఐ మేక్ ఏ పాయింట్ దట్ అట్‌లీస్ట్ ఒక పేజీ ఆహ్, ఇది కొంచెం ఆహ్, మరి పర్సనల్ ఓరియెంటెడ్‌గా ఉంటుంది గానీ అందరూ అంటారు, బాబా సత్యత చదివితే ఒక 2 పేజీలైనా చదవండి రోజు అలా చెప్తారు గదా! అలాగా నేనేం చేశానంటే ఒక మంచి బుక్‌ని రోజుకి ఒక పేజీ అయినా చదివితే సమ్ ఆర్ ద అదర్ థింగ్ మన బ్రెయిన్‌లోకెళ్తుంది కదా! అనేది డెవలప్ చేసుకున్నాను. సో, దిస్ ఇస్ మై పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. సో, థాంక్ యూ రామ్మోహన్ గారు. సారీ నిజంగా నాకు మిగతా వాళ్ళు తెలీదండి ఎవరు. సో, ఐ డోంట్ నో హౌ టు అప్రిషియేట్ యూ ఆల్. బట్ మీ హార్డ్ వర్క్‌కి మాలో ఈ ఎంతూసియాజం క్రియేట్ చేయాలన్న మీ యొక్క వాట్ ఈస్ ఆ వేకి మీరు తీసుకుంటున్న పెయిన్‌కి థాంక్ యూ సో మచ్. అవసరం. మీలాంటి వాళ్ళందరూ ఎందుకంటే మేము చాలా వెనకబడిపోయి ఉంటాం. ఎవరు మోటివేట్ చేయకపోతే మూవ్ అవ్వలేం. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు హనుమంతుడిలాగా పక్కనొచ్చి హనుమాన్ చాలీసా చదివితే గాని మాలో ఉన్న ఇది అనేది మాకు తెలియని రోజులనమాట ఇవి. సో, మీ అందరూ ఉండాలి. మీరిలాగే ఏదో ఒకటి చేస్తూ ఉంటే మాలాంటోళ్ళు ఇన్‌స్పైర్ అవుతూ పైకొస్తూ ఉంటాం. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కిరణ్మయి మ్యామ్. సో వండర్ఫుల్‌గా మీరు మీ అవేర్‌నెస్సే మీకు ఇప్పుడు గ్రో అవ్వడానికి ఫస్ట్ స్టెప్ అనమాట. మనం ఎక్కడున్నామో, ఎక్కడికెళ్ళాలనే విషయం తెలిస్తే చాలు. సో మీకు రామ్మోహన్ సార్ లాంటి వాళ్ళు తోడుగా ఉండి మిమ్మల్ని ఇంకొంచెం ప్రొపెల్లింగ్ చేయడం వల్ల మీ గ్రోత్ మైండ్ సెట్‌ని లెర్నింగ్ జోన్ నుంచి గ్రోత్‌కి వెళ్ళే ఇది ఉంది కాబట్టి లెర్నింగ్ అనేది మన మనిషికి చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఇటువంటి వండర్‌ఫుల్ లెర్నింగ్స్, బుక్ రివ్యూస్‌ని వండర్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేసినందుకు మరొకసారికి రామ్మోహన్ సార్‌కి థ్యాంక్ యూ సో మచ్ సార్. సో లాస్ట్‌గా చివరిసారి మన వాసు సార్ ఒక్కసారి తన ఒపీనియన్ చెప్తారు. సో విల్ కంక్లూడ్ ది సెషన్ ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ సార్ వాసు గారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్ చెప్పండి. వాయిస్ వినపడుతుందండి? ఎస్ సార్ వస్తుంది చెప్పండి. యెస్ సార్. ఓకే ఓకే వీడియో ఆన్ చేయలేను సార్. పర్వాలేదు సార్ చెప్పండి. వి కెన్ అండర్స్టాండ్. చాలా చక్కగా చాలా వినసొంపుగా చాలా బాగా చెప్పారు. నేను కార్లో జర్నీలో ఉంటూ విన్నాను. చాలా అద్భుతంగా చెప్పారు సార్. తక్కువ టైము అవకాశం ఇచ్చినా సరే ఆయన వెంటనే దాన్ని ఒప్పుకొని ఇంతటి చక్కటి పుస్తక సమీక్ష చేయటం అనేది మన పుస్తక ప్రియులందరికీ కూడా చాలా సంతోషంగా ఉందని భావిస్తున్నాను. అదేవిధంగా నేను ఆర్గనైజ్ చేయడానికి వీలు కాకపోయినా రాజేష్ బాబు గారు చక్కగా దీన్ని ఆర్గనైజ్ చేసి ఈరోజు కార్యక్రమాన్ని చాలా బాగా జరిపించడం జరిగిందండి. రాజేష్ గారికి కూడా అభినందనలు. అలాగే ఈరోజు పుస్తక అభిమానులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన అభినందనలు. ఓకే థ్యాంక్ యూ సార్ రాజేష్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇటువంటి వండర్ఫుల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు మీకు మరీ ధన్యవాదాలు.